అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎలోయి ఎలోయి నన్ను చూచావే వందనమయ్యా ఎలోయి ఎలోయి నన్ను చూచావే వందనమయ్యా నీవు నన్ను చూచావే వందనమయ్యా నీవు నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
మన పాటల బుక్లో నుంచి సాంగ్ నెంబర్ 295 కుతూహల మార్పాటమే అనే పాట పాడు. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయముపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయముపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో బూఢధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యండి ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం బూఢధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యండి ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో
మన సాంగ్ బుక్లో నుంచి సాంగ్ నెంబర్ 311 సంతోషమే సమాధానమే అనే పాట పాడుకుందాం. నా హృదయం వింతగా మారేను, నా హృదయం వింతగా మారేను, నా హృదయం వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, ప్రవేశించు నీ ఇల్లమందు, ప్రవేశించు నీ ఇల్లమందు, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు. మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క వెస్పస్ ఆరాధనకు, ముఖ్యంగా ఈ యొక్క నిత్య సువార్త ఉజ్జీవ కూటములకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రెండవ రోజు దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి మనము ఈ యొక్క కూడికలలో పాలు పంచుకునే ధన్యత దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఆరాధనలో మనతో పాటుగా పాలుభాగస్తులైనటువంటి పెద్దలు నిన్నటి రోజు నుండి చక్కని ఆ యొక్క వర్తమానములతో మనందరినీ కూడా ఆత్మీయంగా బలపరుస్తూ దేవుని యొక్క నిత్య రాజ్యానికి సిద్ధపరుస్తున్నటువంటి మన యొక్క హైదరాబాద్ మెట్రో సెక్షన్ అధ్యక్షులైనటువంటి డాక్టర్ కె శామరాజ్ కుమార్ గారిని, అలాగనే ఈరోజు మనతో పాటు జాయిన్ అయినటువంటి వారి యొక్క సత్యమణి గారు, పాస్టమ్ గారు, ప్రసన్న గారిని, అలాగనే వారి యొక్క బిడ్డలను ప్రేమపూర్వకంగా ఈ యొక్క వెస్పస్ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. అదే రీతిగా మరొక పెద్దలు, మా యొక్క మెట్రో సెక్షన్ ట్రెజరర్ గారు మిస్టర్ ఈ రవి ప్రసాద్ గారు, వారు కూడా ఈ యొక్క రెండవ రోజు మనతో పాటు ఈ యొక్క నిత్య సువార్త కూడికలలో జాయిన్ అయ్యి దేవునికి మహిమకరంగా ఈ యొక్క కూడికను ముందుకు నడిపించుట కొరకు మనతో పాటు వారు చేరువచ్చి దేవుని ఆరాధిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను, సంఘము తరపున, అలాగనే ప్రత్యేకంగా నా యొక్క కుటుంబం తరపున. అలాగనే
మన యొక్క సంఘ బిడ్డలందరూ కూడా నిన్నటి రోజు కొద్దిమంది మన మధ్యన ఆ యొక్క మీటింగ్లో జాయిన్ అవ్వలేకపోయినా కానీ ఈరోజు అందరూ కూడా తిరిగి దేవునికి మహిమకరంగా దేవుని సన్నిధికి కూడా వచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కనుక ఆత్మీయంగా మనందరము కూడా ఒకే సహవాసముతో ఒకే ఆత్మతో దేవుణ్ణి స్తుతించుట కొరకు మనందరము సిద్ధపడదాం. కనుక మనల్ని మనం తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించేటువంటి బిడ్డలుగా మనందరము సిద్ధపడాలని నా యొక్క విజ్ఞాపన ఉన్నది. కనుక మరొక్కసారి మిమ్మల్ని అందరం కూడా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మహిమపరచబడాలని, మనందరము దీవించబడాలని దేవుడు మనలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ హ్యాపీ సబ్బాత్ అండి. ఈ రోజుకే ఏర్పాటు చేయబడిన వేదవాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఆమేన్. మనమందరం లేచి నుంచినట్లయితే ప్రారంభ కీర్తనగా మన కీర్తన పుస్తకంలో నుంచి 43వ పాట. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమహాత్మ్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయననే, సత్యుని హస్తమే భువి చేసే. ఆయన దైవము పాలితులా మాయనమే పెడి గోరెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు కైకొనినా నైనని మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనోను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము,
అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడ, మహోన్నత, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వ సృష్టికి అధిపతిని యెహోవా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ఈ నిన్నటి దినం నుంచి ఈ రోజు వరకు తండ్రి మీ రెక్కల చాట్లు భద్రపరిచి కాచి కాపాడి ఉచితమైన కృప చేత మమ్మల్ని నింపిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. స్తోత్రం నాయన. నిన్న దినం నాయన ప్రభువా తండ్రి మరి కూడికలు మరి నాయన నిన్న దినం ప్రారంభమైన నా తండ్రి విజయవంతంగా నాయన నిన్న దినం జరిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఘనంగా జరిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈరోజు నాయన రెండో దినం నా ప్రభువా తండ్రి యేసయ్యా మరి నాయన ఈరోజు కూడా తండ్రి ఆత్మీయ ఆహారాన్ని నాయన మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. ఇంకా అందరూ రావటకు సహాయం చేయండి నా తండ్రి. రాలేని వాళ్ళని తండ్రి సహాయం చేయండి నాయన. వాళ్ళకి కావాల్సిన నాయన మరి నాయన అనుకూలతను దయచేయండి తండ్రి. స్తోత్రం నా ప్రభువా. ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో నా ప్రభువా తండ్రి ఆత్మీయ ఆహారం చేత నా రక్షింపబడేలా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం నా ప్రభువా తండ్రి. యేసయ్య మరి నాయన మరి పాస్టర్ గారు చెప్తున్న వాక్యంలో మీరు ఉండండి తండ్రి. స్తోత్రం నా తండ్రి. అది మేము అర్థం చేసుకుని తండ్రి యేసయ్య మా జీవితాల్లో మేము అది నాయన మాకు మరి నాయన అది నాయన మేము నాయన ఉపయోగించుకెలాగా సహాయం చేయమని కోరుచున్నాను తండ్రి. ఇటు రీతిగా తండ్రి యేసయ్య గృహ మరి నాయన ఇంకా కూడుకున్న ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించండి నాయన. బలపరచండి తండ్రి. స్తోత్రం నా ప్రభువా తండ్రి. యేసయ్య మరి నాయన ఇప్పుడు జరగబోయే నాయన వాక్యంలో తండ్రి మీరే తోడునీడుగా ఉండండి తండ్రి. యేసయ్య మాకు అందరికీ నాయన ఆత్మీయ ఆహారం మేము అందరం పొందిన ప్రభువా మేము ఆశీర్వాదం మేము పొందేలాగా సాయం చేయమకొచ్చున్నాం తండ్రి. స్తోత్రం నాయన. వచ్చిన అతిథులను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. స్తోత్రం నా ప్రభువా నాయన. ఇంకా జరగబోయే మరి నాయన దినాల్లో కూడా తండ్రి యేసయ్య మరి 2 రోజులు నాయ తండ్రి ఆ దిన మరి ఆ కుడికల్లో కూడా తండ్రి మీరే తోడునీడుగా ఉండండి, విజయవంతంగా జరిపిస్తారని మేము కోరుచున్నాం తండ్రి. స్తోత్రం నా ప్రభువా. రేపు జరగబోయే ఆరాధనలో ఒక తండ్రి మీ అందరం పాలు పంచుకొని నాయన విశ్రాంతి దీవెనలతో మేము నింపమని కోరుచున్నాం తండ్రి. స్తోత్రం నా ప్రభువా. మేము నిండైన కాపుదల మాపై ఉంచి ముందు నడిపిస్తారని కోర్చు ఈ చిన్ని ప్రార్థపాసం చేర్చుకోమని మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ప్రతి వారము కూడా మనము ఈ యొక్క వెస్పస్ ఆరాధనలో ప్రత్యేకమైన ప్రార్థన మనము చేస్తాం. మన యొక్క సంఘ బిడ్డలు కానీ లేక ఈ ప్రాంతంలో ఉండేటువంటి బిడ్డలు ఎవరైనా బలహీనతతో ఉన్నట్లయితే వారి నిమిత్తము ప్రార్థన చేస్తాం మనందరము కూడా. కనుక ఆ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేసే ముందు మన యొక్క మధ్యన ఉన్నటువంటి మా యొక్క కుమార్తె అలాగే కుమారుడు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా వారు ఆ పాట పాడే ముందు మనకి రాత్రి కూడా నేను ప్రకటన చేసిన రీతిగా ఆదివారం కూడా మనకి ఈ యొక్క మెంబర్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. కనుక దయచేసి కుటుంబం సమేతంగా అందరూ కూడా 9:30 కల్లా మనం ఇక్కడ జాయిన్ అవ్వాల్సిందిగా ఉదయం మనవి చేస్తున్నాను. అదే రీతిగా ప్రతి క్వార్టర్లీ మనము ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అది మనందరం కూడా. కాబట్టి రాబోయేటువంటి 11వ తారీఖున సెకండ్ సాటర్డే వస్తుంది. కాబట్టి మనము ఆ రోజు యొక్క కమ్యూనియన్ కండక్ట్ చేసుకునే ముందు రోజే ఫ్రైడే రోజు మనం ఫాస్టింగ్ ప్రేయర్ కండక్ట్ చేస్తాం. కనుక దయచేసి అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనకి శాబత్ స్కూల్ బుక్స్ కూడా ఇందాకే నేను ఒక 1-2 అవర్స్ బిఫోర్ నేను అది కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మన సూపరింటెండెంట్ శాబత్ స్కూల్ సుజాత గారు కానీ లేక మేరీ గారి గారి దగ్గర మీరు కలెక్ట్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అదే రీతిగా 18th నుంచి మనకి స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ అడ్వెంటిస్ట్ హెరిటేజ్ అనేటువంటి ఆ వీక్గా మనం కండక్ట్ చేస్తాం. కనుక దాని నిమిత్తం కూడా మనందరము సిద్ధపడి దేవునికి మహిమకరంగా మనం ముందుకు వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. Good evening and praise Lord.
English hymnal nunchi song number 3, 1, 2, Jesus keep me near the cross. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి సాంగ్. Jesus keep me near the cross, there's a precious fountain, free to all, a healing stream flows from Calvary mountain. In the cross be my glory ever, till my raptured soul shall find rest beyond the river. Near the cross a trembling soul, love and mercy find me. There the bright morning star sheds its bloom around me. In the cross be my glory ever, till my raptured soul shall find rest beyond the river. Near the cross a lamp of Lord, bring its sense before me. Help me walk from day to day with its shadow over me. In the cross be my glory ever, till my raptured soul shall find rest beyond the river. Near the cross I watch and wait, hoping, trusting ever, till I reach thy golden strand, just beyond the river. In the cross be my glory ever, till my raptured soul shall find rest beyond the river. Thank you. ఓకే, చక్కని పాట పాడి దేవుని మహింపరిచినటువంటి ఆ యొక్క యవన బిడ్డలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దేవుడు వారిని మెండుగా దీవించును గాక. ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి మన యొక్క మెట్రో సెక్షన్ నాయకులు, ట్రెజరర్ గారు అయినటువంటి మిస్టర్ ఈ రవి ప్రసాద్ గారు మనలను ఆ యొక్క ప్రత్యేక ప్రార్థనలో నడిపించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మనలో ఎవరు బలహీనతగా ఉన్న ఆ యొక్క సమర్పణతో మీరు ముందుకు సిద్ధపడవలసిందిగా, దేవుని ఆ యొక్క ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తున్నాను. మనందరం కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రార్థనా సమయంలో మనం మరి పాలు పొందకముందు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క అవసరతలను ఒకసారి మనము దేవుని యొక్క పాదసన్నిధిలో మనం పెడదాం. మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రార్థన, అదేవిధంగా ప్రార్థన మరి అనేకమైనటువంటి మార్లు, అనేకమైనటువంటి యొక్క విధములుగా, మరి అనేకమైనటువంటి యొక్క సందర్భాలుగా మనం ప్రార్థన చేయించి ఉంటాం. ఏ సందర్భమైనప్పటికీ కూడా మరి ఆయన యొక్క కృప వలన, ఆయన మరి చూపుతున్నటువంటి అనుదిన కృప వలన మరి మనకున్నటువంటి సమస్త బాధల నుండి ఆయన మనలను తొలగించి, మరి మన యొక్క సమస్త బలహీనల నుండి ఆయన మనలను విడుదల చేయాలని మనం ప్రార్థన చేయాలి. మరి
క్రైస్తవులుగా అనేకమైనటువంటి యొక్క మరి ఇహలోకంలో జీవించున్నట్టు మనకు అనేకమైనటువంటి యొక్క ఆ ప్రార్థన అవసరతలు మనకు ఉన్నాయి. మరి కొంతమంది బాహాటంగా చెప్పుకుంటూ ఉంటారు, కొంతమంది చెప్పుకోలేకపోతుంటారు. ఏదేమైనప్పటికీ కూడా మీ యొక్క అవసరతలను మీరు జ్ఞాపకం చేసుకొనొచ్చు. మీరు నాతో కూడా ప్రార్థనలోకి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. దయచేసి మనందరం కూడా నిలబడదాం. మనందరం కూడా నిలబడి ఒక 2 నిమిషముల పాటు వ్యక్తిగతంగా మీ యొక్క అవసరతల గురించి మరి ప్రభువుని అడగవలసిందిగా కోరుచు ఉన్నాం. మనం ప్రభువుని అడుగుచూ ఉండగా ఆయన శక్తితో మనల్ని నింపాలని, అదేవిధంగా మనకున్నటువంటి సమస్త బలహీనతల నుండి మనం విముక్తి చెందాలని, మన కుటుంబాల్లో ఉన్నటువంటి యొక్క సమస్యల నుండి విడుదల పొందాలని మనం ప్రభువుని అడుగుదాం. ప్రార్థనకు ఉన్నటువంటి యొక్క శక్తి చాలా గొప్ప శక్తి ప్రార్థనకు ఉంటూ ఉంటుంది. మరి ప్రతి ఒక్క ప్రార్థనలో కూడా మనం పాపులమని మనం ఒప్పుకోవాలి. నిజమైనటువంటి పశ్చాత్తాపం పొందుచు మరి ఆయనలో మనం అనుదినము కూడా ఆధ్యాత్మికంగా ఎదగటానికి మనకు తోడవుతూ ఉంటుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అదేవిధంగా నిలబడ్డట్లయితే. మహాపరిశుద్ధుడైన మా ఘనమైన యెహోవా మా తండ్రి, గతించినటువంటి ఒక విశ్రాంతిన ప్రారంభ గడిల నుండి నేటి వరకు కూడా మమ్మలను మా యొక్క కుటుంబాలను నీ రెక్కల చాటును భద్రపరిచి ఈ యొక్క విశ్రాంతిన కూడుకలో నా తండ్రి మమ్మల్ని ప్రవేశింపచేసినందుకు వందనాలు చెల్లించుకొంచు ఉన్నాం. ప్రత్యేక రీతిగా నా తండ్రి ఈ యొక్క సంఘం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ కూటాల్లో నా తండ్రి గతించినటువంటి రాత్రి అందును, అదేవిధంగా మీరు రాత్రంతా మరి గతించినటువంటి రాత్రి కాలం జరిపించబడ్డటువంటి యొక్క మరి కూడికలో మీరుండి జయప్రదంగా నడిపించినందుకు వందనాలు. ఈ యొక్క 2వ దిన కూడికలో మేము ప్రవేశించి ఉన్నాం. ప్రత్యేక రీతిగా నా తండ్రి మరి నీ యొక్క వాక్యాన్ని వెనక ముందు మరి సంఘముగా మేము కూడుకొని నీకు విన్నపములు చేయించు ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సంబంధం మా ప్రభా మరి అనేకమైనటువంటి మంది నా ప్రభా వారి యొక్క ప్రార్థనా విన్నపములు నీ యొక్క పాదసంధిలో పెట్టి ఉన్నారు. నీ చిత్తమైనట్లయితే నా ప్రభా వారికి ఉన్నటువంటి యొక్క బాధల నుండి, వారికి ఉన్నటువంటి యొక్క కష్టాల నుండి, వారికి ఉన్నటువంటి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి నీ వారిని విడుదల చేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రత్యేక రీతిగా నా తండ్రి స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వరుసను మీరు దీవించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. ఏ కుటుంబానికి ఏ అవసరత ఉన్నదో నీకు తెలియని నాయన. నీ చిత్తమైనట్లయితే మరి వారి యొక్క అవసరతలు తీర్చిన ప్రభా యేసే ద్వారానే మేము మా యొక్క బలహీనత నుండి మేము విడుదల పొంది ఉన్నాం. అనారోగ్య పరిస్థితులను మేము ఆరోగ్యవంతులమయ్యాం. ఆర్థిక పరిస్థితుల నుండి మేము లేవనెత్తబడ్డాం అని నీకు గొప్ప సాక్షులుగా ఉండే భాగ్యం దయచేయండి. నీవు ఇహలోకములో నీవు నీ పరిచర్య భాగంలో నా తండ్రి అనేకమైనటువంటి మందిని నా ప్రభా నీవు స్వస్థపరిచి ఉన్నావు. రాత్రికాల సంబంధ ప్రత్యేక రీతిగా నా ప్రభా అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనేకమైనటువంటి ఒక మాటలు నా తండ్రి నీకు పాద సన్నిధిలో మరి మొరపెట్టి ఉండవచ్చును. సంఘ విశ్వాసులు అనేకమైనటువంటి మంది అనారోగ్యంతో ఉండవచ్చును. అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఈ బస్తీలో ఉన్నటువంటి వారు అనారోగ్యంతో ఉండవచ్చును. నీ చిత్తమైనట్లయితే ఈ రాత్రికాల సమయమందు వారిని దర్శించండి, వారిని ముట్టండి. వారికి కావలసినటువంటి ఒక పూర్తి స్వస్థత మీరు అనుగ్రహించండి. యేసయ్య ద్వారానే స్వస్థత పొందామని నీకు గొప్ప సాక్ష్యం ఉండే భాగ్యం దయచేయండి. స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని వారి యొక్క కుటుంబాలని మీరు దీవించండి. ప్రభా ప్రత్యేక రీతిగా యవన బిడ్డల విషయమై జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. నిశ్చితమైనట్లయితే యవన కాలమందు నీ యొక్క కాణ్ణి మోసే భాగ్యం వారికి దయచేయండి. ప్రభా యవన కాలమందు వారిని నీ యొక్క సన్నిధానం తొట్టిల్లక నా ప్రభా అనుదినము కూడా నా తండ్రి నీతో అంటుకట్టబడే భాగ్యం వారికి దయచేయండి. వారి యొక్క చదువుల్లో మీరు వారితో ఉండండి. చిన్నబిడ్డలను మీరు దీవించండి. స్త్రీలను పురుషులను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రత్యేక రీతిగా ఉద్యోగాలు చేయుచున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. వారి యొక్క రాకపోకలను మీరు వారితో ఉండండి. వారి కుటుంబాలను మీరు మెండుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేక రీతిగా నా తండ్రి ఈ రాత్రికాల సమయమందు మరి ఎవరెవరైతే నీ పాద సన్నిధిలో నా ప్రభా వారి యొక్క ప్రార్థన విన్నపం చేసి ఉన్నారు
ప్రతి ఒక్క కుటుంబాన్ని నీకు అప్పగించుకొని ఉన్నాం. ఈ రాత్రికాల సంబంధం జరగబోతున్నటువంటి రెండవ దిన కూడికలో మీరు ఉండండి. వాక్యోపదేశం చేయుచున్నటువంటి మరి మా నాయకులను నీ సేవకులను మీరు నీ సిలువ చాటును మరగపరిచి ఈ రాత్రికాల సంబంధం మాకు కావాల్సినటువంటి ఒక వాక్యాన్ని మీరు మాకు దయచేయండి. స్థానిక సంఘ పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి. సంఘ పెద్దలను మీరు దీవించండి. యవన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభా, మేము పాపులము, అనేకమైనటువంటి యొక్క తప్పుదములు చేయించు ఉన్నాం. అయినప్పుడు కూడా నా తండ్రి నీ యొక్క అపారమైనటువంటి యొక్క ప్రేమ చేత కృప చేత మీరు మమ్మల్ని నీ యొక్క బిడ్డలుగా స్వీకరించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వచ్చే పర్యంతరం వరకు కూడా నీ యొక్క విశ్వాసంలో కొనసాగే భాగ్యం మాకు దయచేయమని, మేము చేసినటువంటి సమస్త పాపలను క్షమించి మీ రెండవసారి వచ్చినప్పుడు మేమందరం కూడా ఎవరం కూడా తప్పిపోకుండా కుటుంబముగా మేము, సంఘముగా మేము, అదేవిధంగా మరి ఈ యొక్క బస్తీలో ఉన్నటువంటి వారు మరి ప్రతి ఒక్కరూ కూడా నీతో మరి నీ యొక్క రాజ్యం చేరే భాగ్యం మీరు మళ్ళకు దయచేయమని కొద్దిలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కని ఆత్మీయంగా మనందరినీ కూడా దైవికంగా ప్రార్థనలో నడిపించినటువంటి పెద్దలు మా యొక్క నాయకులు మిస్టర్ రవి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క రెండవ రోజు వర్తమానికులు మనకు అందించబోయేటువంటి ఆ యొక్క పరిశుద్ధ లేఖనం, ఆత్మీయమైనటువంటి ఆ యొక్క జీవాహారాన్ని మనం పొందుకునే ముందు, ఒకవేళ పాస్టర్ గారు నిన్న ప్రకటన చేశారు, మొదటగా వచ్చిన ముగ్గురికి బహుమతులు ఇస్తానని చెప్పారు, అది ఏంటి ఇవ్వలేదు అని అనుకోవద్దు. ఇవన్నీ ఎవరు వచ్చారనేది రాయబడుతుంది. సండే రోజు ఆల్రెడీ బహుమతులు కూడా అక్కడే ఉన్నాయండి. ఈరోజు ఆల్రెడీ మనం శాబత్లోకి ఎంటర్ అయ్యాం కనుక సండే రోజు ఈ బహుమతులన్నీ తీసుకోబోతాం కనుక దయచేసి రేపటి రోజు కూడా ఎవరు ముందుగా వస్తారో వారికి ఇస్తాం. ఎవరైనా కొత్త వారిని తీసుకొస్తే అన్నాం, సంఘ విశ్వాసులు కాదు. సంఘ విశ్వాసులు నేను తీసుకొచ్చానని చెప్పడం కాదు, కానీ కొత్త వారిని ఎవరన్నా తీసుకురాగలిగితే వారికి కూడా బహుమానం అక్కడ అలాగే ఉంది కనుక దయచేసి వాటిని పొందుకోవటానికి దేవుడు మనందరికీ కూడా అట్టి సమయాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. రెండవ రోజు మంచి వర్తమానాన్ని దేవుడు మన యొక్క నాయకుల ద్వారా ఈరోజు మాట్లాడబోతున్నాడని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా నమ్మినట్లయితే మీ యొక్క రైట్ హ్యాండ్ చూపించవలసిందిగా మనం చేస్తున్నాను. ఎస్, నిన్నటి రోజు చాలా ఆత్మీయంగా బలపడ్డాము. ఈరోజు కూడా ఆ రీతిగానే ఆత్మీయ బలాన్ని పొందుకుంటాము. మనము వారు బోధిస్తున్న సమయంలో మనం శ్రద్ధగా వినటానికి మనం సిద్ధపడాలి. నిన్న ప్రార్థనలో వారు అదే చెప్పారు, ప్రభా నీవు మాతో మాట్లాడటానికి నీవు సిద్ధంగా ఉన్నావు, కానీ మేము కూడా వినటానికి సిద్ధంగా ఉన్నామని. అదే పరిస్థితి ఈరోజు ఉంటే ఖచ్చితంగా చక్కని వర్తమానంతో మనందరం కూడా ఆశీర్వదించబడతామని నేను నమ్ముతున్నాను. కనుక దయచేసి ఈ సమయంలో యొక్క సేవకులు, మన యొక్క పెద్దలు, మెట్రో సెక్షన్ అధ్యక్షులైన డాక్టర్ కె శ్యామరాజు గారు వారి యొక్క అమూల్యమైనటువంటి వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాల సమయమందు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సబ్బాతు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ సాబత్, హ్యాపీ సాబత్. మరి యొక్క చక్కని అవకాశాన్ని బట్టి మార్చేయమంటారు, మైక్ తీసుకోను. ఈ యొక్క రెండవ రోజు దేవుడు మనందరికీ కూడా చక్కని అవకాశంను దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మరి సంఘ కాపరికి, సంఘస్థులకు, పెద్దలకు, మరి ఈరోజు మనతో పాటు ఉన్న మా యొక్క కోశాధికారి గారు పెద్దలు రవిప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. సమయము వృధా చేయకుండా దేవుని యొక్క వాక్యంలోనికి మనము ముందుకు వెళ్దాము. దయచేసి అందరము కూడా తలలు వంచుకున్నట్లయితే
ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థనలోంచి మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందిర మా తండ్రి, ఈ యొక్క రెండో రోజు ప్రభా మీరు మా మధ్యకు నడిపిస్తున్నందుకు, మా మధ్యకు దిగివచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ ప్రాముఖ్యమైన సమయమందు మాట్లాడుతున్నది ప్రభా మరి నేను కాదు, మీరే మాతో మాట్లాడి మా హృదయములను తృప్తిపరిచి ప్రభా మీ వాక్యముతో మేము ఆశీర్వాదములు పొందే ధన్యతను కలుగచేసి మీ ఆలోచనలతో ప్రభా మేము ఆనందాన్ని ఆశీర్వాదములను పరలోక రాజ్యానికి కావలసిన దీవెనలు పొందే ధన్యతను కలుగచేస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రభా మీ సన్నిధానంలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పిన దీవించి, రాలేపోతున్న వారిని జ్ఞాపకము చేసుకుని ఆన్లైన్లో చూస్తున్న వారిని కూడా ఆశీర్వదించి నడిపిస్తారని యేసు నామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క 3 రోజులు ఈ యొక్క ఉజ్జీవ కూటాలకు, సత్య నిత్య సువార్త కూటాలకు మనందరము కూడా ఒక ప్రాముఖ్యమైన అంశమును మనం ధ్యానము చేసుకుంటున్నామని నిన్నటి దినమందు మనం చూసి ఉన్నాము. మరి నిన్న కొంతమంది మన మధ్య ఉన్నవారు రాలేపోయి ఉన్నారు. 2 నిమిషాలు సమయం తీసుకుని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. మనందరికీ కూడా తెలుసు, మరి నిన్నటి దినమందు చెప్పిన రీతిగా మరి యొక్క 7th డే అడ్వెంటిస్ట్ సంఘము ఏదో ఒక ఉనికినిలోనికి వచ్చిన సంఘము కాదు, కానీ ఒక ప్రత్యేకతతో దేవుడు నడిపించి అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలను, సత్యాలను ఏదైతే ఆదిమ తల్లి సంఘముగా పిలువబడుతున్నదో వారు పక్కన పెట్టినప్పుడు దేవుడు వాటిని పక్కన కాకుండా సత్యముగా మానవులకు బయలుపరిచి మరొక్కసారి బైబిలును ఒక పునాదిగా ఏర్పాటు చేసుకుని కొన్ని ప్రాముఖ్యమైన 28 సిద్ధాంతాలను మనకిచ్చినట్లు మనం చూడగలుగుతున్నాము. అయితే ఈ యొక్క 3 రోజులు కూడా మనం ధ్యానము చేసుకోవటానికి మనము 22వ సిద్ధాంతము క్రిస్టియన్ బిహేవియర్ మరి అన్న ప్రాముఖ్యమైన సిద్ధాంతాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటూ, దాంట్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నప్పటికీ మరి దాన్ని ఒక పునాదిగా మనం ఏర్పాటు చేసుకుని అనేకమైన విషయాలు మనం చూడగలుగుతున్నాము. క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సర్వసాధారణంగా అందరితో పాటు కూడా నేను ఒక్కడిని, అందరు క్రైస్తవులు నేను కూడా ఒక్కదానిను అని మనం అనుకుంటాము. కానీ ఈ యొక్క సిద్ధాంతమును బట్టి, పరిశుద్ధ లేఖనములను బోధిస్తున్న రీతిని బట్టి మనం చూసుకున్నప్పుడు దేవుడు మనందరినీ కూడా ఒక ప్రత్యేకమైన సభ్యునిగా, ఒక ప్రత్యేకమైన సభ్యురాలుగా దేవుని యొక్క సంఘములో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూడగలుగుతున్నాము. మన యొక్క ప్రవర్తన మరియు రక్షణకు ఏ రీతిగా ముడిపడి ఉన్నది, మన యొక్క శరీరము పరిశుద్ధాత్మకు ఏ రీతిగా ఆలయమై ఉన్నది, మన యొక్క శరీరమును మనము ఎక్సర్సైజ్ ద్వారాను, సన్లైట్ ద్వారాను, మరి నీళ్ళ ద్వారాను, మంచి గాలి ద్వారాను, మితానుభావంలో మనం ఉంటూ ఎలాగ మన శరీరాన్ని దేవునికి ఆలయముగా జాగ్రత్త పరుచుకుంటామో, మరి క్రైస్తవులుగా మనం వేసుకుంటున్న దుస్తుల ద్వారా యేసుక్రీస్తు వారిని మనం ఎలా బయలుపరచగలుగుతామో, మన యొక్క బట్టలు ఏ రీతిగా మనకు ఆశీర్వాదముగా కూడా ఉంటాయి. మరి తర్వాత మనం చూసుకున్నప్పుడు మరి క్రైస్తవులకు కావలసిన సిద్ధాంతాలు, కావలసిన ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఈ యొక్క సిద్ధాంతంలో ఉన్నవని మనం చూస్తున్నాము. సమయం ఉన్నప్పుడు మీరు యొక్క 22వ సిద్ధాంతాన్ని, డాక్టరీని మీరు చదువుకుని మనం ఇంకా లోతుగా ఎందుకు మనము ప్రత్యేకమైన వారమని తెలుసుకుంటామని మనం చూసి ఉన్నాము. నిన్నటి దినమందు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో చూసుకున్నప్పుడు మనము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనము కూడా కలిగి ఉండాలని మనం తెలుసుకుని, ఎందుకు కలిగి ఉండాలంటే మనందరము కూడా పరలోకానికి ఎత్తబడాలంటే ఆయన యొక్క సంపూర్ణతలోనికి మనం ఎప్పుడైతే మార్చబడతామో అప్పుడు మనకు వీలవుతుందని మనము చూడగలుగుతున్నాము. మరి నిన్నటి దినమందు లివింగ్ ఏ గాడ్లీ లైఫ్,
దైవక జీవితాన్ని గడపటము అని మనం నేర్చుకుని ఆ దైవక జీవితంలో మరి లోకములో అనేక మంది ఉన్నప్పటికీ మనం లోకములో మరి వ్యత్యాసముగాను దైవరేఖముగా ఉండి మన యొక్క వెలుగు ఇతరులకు వెలుగును చూపించటానికి ఉండటానికి క్రైస్తవులుగా మన యొక్క ప్రవర్తన మంచిగా ఉండాలని మనం తెలుసుకుని ఉన్నాము. మరి ఈరోజు ఈ యొక్క ప్రాముఖ్యమైన మరి క్రైస్తవ ప్రవర్తనలోనే మనకి కావలసిన విషయాలను మనం జ్ఞాపకము చేసుకుంటూ సంబంధాలు మరియు సేవ అనే ఒక అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాము. సంబంధాలు సేవ అనే ఒక అంశమును ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. నిన్నటి దినమందు దైవక జీవితము గడపటము అన్న దాంట్లో మనం తెలుసుకున్నది ఈ శరీరము దేవునికి ఆలయముగా ఉన్నప్పుడు ఏ రీతిగా మనము పవిత్రముగా ఉంచుకోగలుగుతున్నాము, శోధనల నుంచి మనం ఎలాగ తప్పించుకోగలుగుతున్నాము అన్నది మనం నేర్చుకుని ఉన్నాము. మరి ఈరోజు ఈ యొక్క సంబంధాలు మరియు సేవ అన్నదాన్ని మనం చూస్తున్నప్పుడు మన యొక్క కంటత వచనము ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలలో మరి సంబంధాల కోసము మాట్లాడుతూ క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు ఎంత ప్రాముఖ్యమో, ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా ఉండాలో ఈ వాక్యము ద్వారా మనం చూడగలుగుతున్నాము. వాక్యం చదువుకుందాం. ఈ యొక్క చక్కని వాక్యములో మనము చూస్తున్నప్పుడు ఈ లోకములో క్రైస్తవులుగా ఈ లోకములో ఒక సంబంధము కలిగి ఉన్నవారుగా మనము జీవిస్తున్నప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే స్వార్థంగా ఆలోచన చేస్తూ ఉంటాము. మన యొక్క ఆలోచన కరెక్ట్ అని మనం అనుకుంటా ఉంటాము. నేను చేస్తున్న క్రియే అది మంచిది అని మనం అనుకుంటా ఉంటాము. ఎదుటి వాళ్ళు చేస్తున్నప్పుడు దాన్ని కొద్దిగా తక్కువ అంచనాతో మనము చూస్తూ ఈ లోకంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాము. కానీ పరిశుద్ధ లేఖనములో మనం చూస్తున్నప్పుడు క్రైస్తవుడుగాను క్రైస్తవురాలుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు అనుగ్రహించి ఆ తలాంతును బట్టి సంఘాన్ని క్రీస్తు శరీరం అని పిలిచి ప్రతి అవయవ భాగము కూడా ప్రాముఖ్యమని చెబుతున్నప్పుడు మన శరీరములో కుడి చేయ ఎక్కువ ఇంపార్టెంటు, ఎడం చేయ కాదు, లేకపోతే కాలు ఇంపార్టెంటు, తల కాదు అని మనం ఎలాగైతే విభజించకుండా ఉంటామో మన యొక్క క్రైస్తవ సహోదరులను, మన యొక్క సంఘములో ఉన్న మన బిడ్డలను కూడా అందరినీ కూడా మనము ఎప్పుడైతే ఒక దాటిగా మనం ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్తామో అప్పుడే నిజమైన క్రైస్తవులుగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రవక్తన కలిగిలో యేసుక్రీస్తు వారి యొక్క మనసు కలిగిన వారిగా యేసు యొక్క గుణాతిశయంలోనికి మనం మార్చబడటానికి మనకు ఎప్పుడు కూడా సమయం ఉంటుందని మనం చూడగలుగుతున్నాము. యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనం చూస్తున్నప్పుడు ఆయన ఉంటున్నప్పుడు ఆయన సత్యమును బోధించవలసి వచ్చినప్పటికీ, ఆయన దేవుని యొక్క మాటలు చెప్పవలసి వచ్చినప్పటికీ, ఆయన ఈ లోకములో సువార్తను ప్రకటన చేయడానికి వచ్చినప్పటికీ మరి ఎదుటి వాళ్ళని చూసేటప్పటికీ ఎప్పుడు కూడా తక్కువ అంచనాతో కాకుండా వీరు ఏమి చేస్తున్నారో తెలీదు అని ఒక ఆలోచనతో వారిని క్షమించమని చెబుతూ యేసుక్రీస్తు వారు వారికి చెప్పుకుంటూ ప్రేమ కలిగిన జీవితముతో వారిని ఆకర్షించినట్లు మనం చూడగలుగుతున్నాము. ఈరోజు సంబంధాలు, సేవ అనే ఒక పరిచర్యలో ఈ ప్రాముఖ్యమైన విషయంలో మనం ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మరి దాంట్లో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ గివింగ్ లవ్, స్వయం దాన ప్రేమ. వ్యక్తిగతంగా మనం ఏ రీతిగా ప్రేమించగలుగుతున్నామో, వ్యక్తిగతంగా మన యొక్క ప్రేమ మన యొక్క సంఘములోనికి వచ్చిన వారికి ఏ రీతిగా మనం అందించగలుగుతున్నామో, కొత్తగా మన సంఘములోనికి ఎవరైనా వచ్చినట్లయితే మన యొక్క ప్రేమను వారు పొందగలుగుతున్నారా లేదా, లేక
మనము ఇంటికాడ ఉంటున్న సమయంలో క్రైస్తవులుగా మన యొక్క ప్రేమను మనం వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ క్రైస్తవ ప్రేమను వారు అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా అన్నది వ్యక్తిగతంగా మనం చూడగలుగుతున్నాము. మనందరికీ కూడా తెలుసు, చదవద్దు కానీ ఈ యొక్క 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలలోంచి మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో ప్రేమ కోసము మాట్లాడి, ఆ ప్రేమ క్రైస్తవ ప్రేమ అయినప్పటికీ, కుటుంబంలో ఉన్న ప్రేమ అయినప్పటికీ, సంఘములో ఉన్న ప్రేమ అయినప్పటికీ ఏ రీతిగా ఆ ప్రేమ ఉండాలో ఆయన తెలుపుతున్నట్లు మనం చూడగలుగుతున్నాము. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు జరిగిన సన్నివేశాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఏంటంటే తన యొక్క శత్రువును కూడా ఆయన ప్రేమించగలుగుతున్నాడు. ఒక సందర్భంలోకి మనము చూస్తున్న సందర్భాన్ని చూస్తున్నప్పుడు ఆయన సమయము సమీపిస్తుందని తెలుసు. ఆయన యొక్క శిష్యులలో ఒకరు ఆయనను అమ్మివేస్తారని కూడా తెలుసు. ఆయన యొక్క శిష్యులలో ఒకరు అప్పటికే యేసుక్రీస్తు వారిని అమ్మివేయటానికి మరికొన్ని డబ్బులు తీసుకున్నారు అని తెలిసినప్పటికీ కొంత వెలతోటి ఆయనను మరి యొక్క రోమీలకును యూదులకును అమ్మివేయటానికి సమయము ఆసన్నమవుతుందని తెలిసినప్పటికీ యేసుక్రీస్తు వారు మరి ఆ వ్యక్తిని దూరపరచకుండా ఒక ప్రాముఖ్యమైన కార్యక్రమం చేసి మరి ఆయనను కూడా అదే రీతిగా ప్రేమించినట్లు మనం చూడగలుగుతున్నాము. ఈ సన్నివేశము మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు, యోహాను సువార్త 13వ అధ్యాయము 3 నుంచి 16 వచనాలలో చూసుకున్నప్పుడు ఈ సన్నివేశము మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. ఈ యొక్క సన్నివేశము ప్రభురాత్రి వినయ సంస్కరణ అని మనం పిలుస్తూ ఉంటాము. యేసుక్రీస్తు వారి యొక్క కాలములో అది ఒక పస్కా కార్యక్రమముగా, పస్కా పండుగగా యేసుక్రీస్తు వారు శిష్యులతో చేసుకున్నట్లు వాక్య ఆధారాలుగా మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులను పిలిచి, ఈ యొక్క పస్కాను నేను ఒక మేడగదిలో నేను చేయాలనుకుంటున్నాను, ఫలానా పట్టణంలో ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలాగ యేసుక్రీస్తు వారు మరి పస్కా పండుగను చేసుకోవాలనుకుంటున్నారు కనుక దానికి కావలసినవన్నీ కూడా మీరు సిద్ధపరుస్తూ ఆ మేడగదిని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారు చెప్పినట్లు వాక్యము సెలవిస్తున్నది. ఎప్పుడైతే ఆ యొక్క పస్కా కార్యక్రమం అంతా కూడా సిద్ధపరిచి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నేను యేసుక్రీస్తు వారి పక్కన ఉండాలి, నేను యేసుక్రీస్తు వారి పక్కన ఉండాలి అని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ భోజన బంతిలోంచి ఆయన లెగిచి ఆయన యొక్క పై వస్త్రమును తీసివేసి ఆయన కొన్ని నీళ్లు బేసిన్లో నీళ్లు తీసుకుని ఆ పల్లెములో నీళ్లు ద్వారా ఒక్కొక్కరికి కాలు కడుక్కుంటూ ఆయన ముందుకు వస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా మనం ముందుకు తీసుకువెళ్తున్న సమయంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి ఒక నాయకుడుగా ఉండి, ఒక యజమానుడిగా ఉండి, ఒక బోధకుడుగా ఉండి, మరి తన యొక్క శిష్యులకు తరబేతిచ్చేవాడుగా ఉండి ఆయన అక్కడతో ఆగిపోకుండా ఆయన తాను తగ్గించుకుని తన యొక్క ప్రేమను తన యొక్క శిష్యులకు వ్యక్తం చేయటంలో నేను తగ్గిపోతానేమో అని ఆలోచన లేకుండా, నన్ను కించగా చూస్తారేమో, నన్ను కించపరుస్తారేమో అని అనుకోకుండా ఒక పల్లెములో నీళ్లు తీసుకుని ఆయన శిష్యుల పాదాలన్నీ కూడా కడగటము ప్రారంభించినట్లు మనం చూడగలుగుతున్నాము. ఈరోజు మనం ముందుకు వెళుతున్న సమయంలో ఇలాంటి స్వార్థము లేని ప్రేమ, ఇలాంటి స్వార్థము లేని సేవ, ఇలాంటి స్వార్థము లేని మన యొక్క ప్రేమను మన యొక్క తోటి వారికి మనం ఇవ్వగలుగుతున్నామా లేదా ఆలోచన చేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు.
యేసుక్రీస్తు వారు ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా కాలు కడుక్కుంటూ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు అంటాడు, అయ్యా నీవు నా కాలు కడగటం ఏంటి? నేను దానికి అంగీకరించను. నా కాలు కడగటానికి నేను నీ పాత్రుని కాదు. దయచేసి ఆ కార్యక్రమము చేయవద్దని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుతో ఒక మాటను చెప్తున్నాడు, అయ్యా ఒకవేళ నేను నీ కాలు కడగకపోయినట్లయితే నాకును నీకును ఎటువంటి పాత్ర లేదు. నాకును నీకును ఎటువంటి పాత్ర, ఎటువంటి బంధుత్వము లేదు, ఎటువంటి రిలేషన్షిప్ అనేది కూడా లేదు. నువ్వు తప్పనిసరిగా నేను చేస్తున్న కార్యక్రమమును ఈ రీతిగా వెళ్ళనిమ్మని ఆయనతో చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా ఒకవేళ నీకు నాకు పాత్ర లేకపోయినట్లయితే నా కాలే కాదు నా సర్వమును కూడా నువ్వు ఆ నీళ్ళతో కడగమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు స్నానము చేసిన వాడు కాలు కడుక్కుంటే సరిపోతుంది, మరి తిరిగి స్నానము చేయక్కర్లేదని బాప్తిజాన్ని జ్ఞాపకము చేసి అతనితో మాట్లాడి తన యొక్క కాళ్ళను కడిగినట్లు మనం చూడగలుగుతున్నాము. గొప్ప విషయమును మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు కాలు కడిగి అక్కడతో విడిచిపెట్టేయలేదు. యేసుక్రీస్తు వారు కాలు కడిగి అక్కడతోనే సరే అయిపోయింది అని చెప్పలేదు. కానీ నేను ఏ రీతిగా ఒక యజమానుడిగా ఉండి, నేను ఏ రీతిగా ఒక బోధకుడుగా ఉండి, నేను ఏ రీతిగా ఒక ఉన్నతమైన స్థానములో ఉండి మీ కాళ్ళు నేను కడగలిగి ఉన్నానో మీరు కూడా తరచుగా అదే రీతిగా చేయమని చెప్పినట్లు, అదే రీతిగా మీరు కూడా ఎప్పుడు కూడా ఉండవలసిందని యేసుక్రీస్తు వారు చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు క్రైస్తవ సంఘము ఈ కార్యక్రమము మర్చిపోయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఈ కాలు కడుక్కునే వినయ సంస్కరణ చేయలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నప్పటికీ, కొన్ని సందర్భంలో వారి కాళ్ళు నేను ముట్టుకోవటం ఏంటి, వారితో నాకు పొత్తేంటి, వారేంటి నేనేంటి అని ఈ యొక్క క్రైస్తవులు అనుకుంటున్న సమయంలో నీ స్వభావం ఏ రీతిగా ఉన్నది, నా స్వభావము ఏ రీతిగా ఉన్నది? యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన యొక్క ప్రేమను మనం ఈ లోకములో వ్యక్తం చేయగలుగుతున్నట్లయితే, ఆయన యొక్క తలంపును మనం వ్యక్తం చేయగలుగుతున్నట్లయితే, మనము ఎదుటి వాడిని చూసినప్పటికీ, మనము అవతల వాడిని చూసినప్పటికీ, మనము ఒక వ్యక్తిని చూసినప్పటికీ వారిని మనం కిందగా చూడటము కానీ లేకపోతే వేరేగా చూడటము కానీ చేయకుండా క్రీస్తు యొక్క ప్రేమను మన యొక్క హృదయములో స్వార్థము లేకుండా చూపించగలగాలని ఈరోజు మనం చూడగలుగుతున్నాము. అందుకనే యేసుక్రీస్తు వారికి తెలుసు, ఈ యొక్క యూదా ఇస్కరేతు 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు వారిని అమ్మివేయటానికి అప్పటికే అతను బేరము కుదుర్చుకుని వచ్చినా కానీ యేసుక్రీస్తు వారు అతను కూడా త్రోసివేయకుండా ఆయన యొక్క కాలు కూడా ఆయన కడిగినట్లు మనం చూడగలుగుతున్నాము. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మీలో ఒకరు నన్ను అమ్మివేస్తున్నారని కూడా ధైర్యంగా బయటకు చెప్పగలిగినట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క ప్రియబిడ్డలుగా ఈరోజు ఈ యొక్క క్రైస్తవ జీవితంలో, ఈ యొక్క క్రైస్తవ ప్రయాణములో క్రీస్తు యొక్క పోలికలో మనం నడుస్తున్నప్పుడు, క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం పొందాలనుకుంటున్నప్పుడు, క్రీస్తు యొక్క స్వభావాన్ని మనము తెలుసుకొని దాన్ని అంగీకరించి నేను క్రైస్తవుణ్ణి అంటే కేవలము యేసుక్రీస్తు వారి యొక్క పేరు పెట్టుకున్న వాడిని కాదు, క్రీస్తు యొక్క మనస్సు కలిగిన వాడును అని మనం చెప్పుకుంటున్న సమయంలో ఇలాంటి హృదయము కలిగి మనము ముందుకు వెళ్ళగలుగుతున్నామా లేదా అన్న ఆలోచన మనం తెలుసుకోవాల్సిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఈ సంఘములో అయితే నాకు తెలియదు, కానీ చాలా సంఘాలలో కొత్త వారు వచ్చి వెళ్తున్నప్పుడు వారు ఎందుకు వస్తున్నారో మనం పట్టించుకోము, వారు ఎందుకు వెళ్ళిపోతున్నారో పట్టించుకోము. వారు కొత్తగా వచ్చి భయపడుతూ ఏం జరుగుతుందో అని అనుకున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ధైర్యపరిచే పరిస్థితిలో కూడా చాలాసార్లు మన సంఘాలు లేని పరిస్థితిలో ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు ఈ మొట్టమొదటిగా ఈ యొక్క ప్రేమను, మన యొక్క వ్యక్తిగత ప్రేమను మనము చూపించగలుగుతున్నప్పుడు అలాంటి హృదయం కలిగి మనం ఉండగలుగుతున్నామా లేదా అన్న ఆలోచన మనలో ఉండాలని మనం చూడగలుగుతున్నాము.
రెండో కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఆ సంఘాన్ని ఆయన 2 సార్లు అప్పటికే వెళ్ళినప్పటికీ మూడవసారి అతను వెళ్ళాలని ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు మూడవసారి యొక్క ఉత్తరం రాస్తూ ఆయన యొక్క మాటను చెబుతున్నాడు. ఆయన యొక్క ప్రేమను సంఘము కోసము ఆయన వ్యక్తము చేస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. 2 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము మనం చదువుదామండి. ఆ, ఆ, ఆ. 2 కొరింథీయులు, ఓకే, చదవండి. ఆ, 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 ఆ. ఒకసారి, ఆ. ఉమ్. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కపటము గలవారును దేవుని వలన నియమింపబడిన వారునై ఉండి. ఒకసారి రెండో అధ్యాయం కాదు, 12వ అధ్యాయము 15వ వచనం అండి. సారీ. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. ఇక్కడ పౌలు ఈ యొక్క కొరింథీ సంఘముతో ఈ యొక్క 12వ అధ్యాయంలో మాట్లాడుతూ నేను మీ దగ్గరికి నేను మూడోసారి రాబోతున్నానని చెబుతూ ఆయన యొక్క తలంపు, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క బాధను, ఆయన యొక్క విధానాన్ని ఆ యొక్క సంఘముతో ఆయన చెప్పుకుంటున్నట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా మనం చూస్తున్నప్పుడు మరి అపోస్తలుడైన పౌలు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కానీ సంఘము దగ్గర నుంచి ఆయనకి ఏమొస్తుందంట? అంత ప్రేమ రాగలుగుతుందంటారా? తక్కువగా వస్తుందనేసి అంటున్నాడు. ఇంకా గొప్పతనం ఏంటంటే ఈ యొక్క 12వ అధ్యాయము పైనుంచి కూడా చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు కూడా నీకు భారంగా లేను, నేను ఎప్పుడు కూడా మీ దగ్గర నుంచి నేను ఏమీ తీసుకోలేదు, నేను ఎప్పుడు కూడా మీ దగ్గర నుంచి నేను ఏమీ కూడా ఆశించలేదు. అయినా కానీ ఆ ప్రేమ దగ్గరికి వస్తున్నప్పుడు అది తక్కువగానే నాకు కనపడుతుందని అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క ప్రియ బిడ్డలుగా ఈరోజు దేవుని యొక్క క్రైస్తవ బిడ్డలుగా మనం ఉంటున్న సమయంలో మన యొక్క ప్రేమ ఏ రీతిగా ఉన్నది? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెబుతున్నాము, ఇంకొక పక్కన మన యొక్క సాటి అయిన మరి మన యొక్క మనుషులను, మనతో పాటు ఉన్నవారిని, మన యొక్క సంఘములో ఉన్నవారిని, మన యొక్క సమాజంలో ఉన్నవారిని, మనతో పాటు ఈ లోకములో మరి కొద్దిగా తక్కువ స్థితిలో కూడా ఒకవేళ పరిస్థితిలో జీవిస్తున్న వారిని మనము ప్రేమించగలుగుతున్నామా లేదా అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. రెండవది మనం చూస్తున్న సమయంలో సర్వింగ్ అదర్స్, ఇతరులకు సేవ చేయటము అన్నది మనం ఇక్కడ చూస్తున్నాము. మొట్టమొదటిగా మన యొక్క క్రైస్తవ ప్రవక్తనలో మనకు కావలసింది స్వార్థము లేని ప్రేమ మనం ఎదుటి వాడికి మనం చూపించుకోవాలి. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు మనము ఏ రీతిగా ఇతరులకు సేవ చేయగలుగుతాము, ఏ రీతిగా ఇతరులకు మనము సహాయం చేయగలుగుతాము అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చూడగలుగుతున్నాము. మనకు లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనాల వరకు కూడా ఒక మంచి సమరయుడు కథను మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా ఈ ప్రాముఖ్యమైన విషయంలో మనం చూస్తున్నప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేనేంటి, నేను ఎలాగ ఇతరులకి సహాయం చేయగలుగుతానో, నా సహోదరులు ఎవరు, నేను ఎందుకు చేయాలి, ఎలా చేయగలుగుతానో, నా పరిస్థితే బాగోలేదు అని మనం చాలాసార్లు అనుకుంటా ఉంటాము.
కానీ యేసుక్రీస్తు వారు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమము, ఈ జరిగిన సంఘటన మనం అనేక సార్లు మనము చదువుకున్నప్పటికీ మరొకసారి మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ధర్మశాస్త్రపు ఉపదేశకుడు వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎక్కడికండి? ఆయన యొక్క ఆశ ఏమైనా చిన్న ఆశ అంటారా? చాలా పెద్ద ఆశ. అతను అడుగుతున్నాడు, నేను పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఎలాగ సాధ్యం అవుతుందని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అతనిలో ఒక కొదువును చూశాడు, అతనిలో ఒక లోటును చూశాడు, అతనిలో ఒక తక్కువ విషయాన్ని ఆయన గమనించి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నువ్వు వెళ్ళి నీకున్నదంతా కూడా అమ్మివేసి నీ పొరుగు వారికి నీవు ఇమ్మని చెప్పినప్పుడు ఆయన అనుకుంటున్న విషయం బట్టి ఎలాగవుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు ఆ పొరుగు వారు, సహోదరులు ఎవరని అంటున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఉపమానము ఆయన చెప్పినట్లు మనము చూస్తున్నాము. ఒక ధనవంతుడు ఆయన యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. ఆ రీతిగా వెళ్తున్నప్పుడు అక్కడ ముగ్గురు దొంగలు, లేకపోతే కొంతమంది దొంగలు అతను చూచి, మరి ఇదిగో ఒక ధనవంతుడు వస్తున్నాడు, మరి అతని దగ్గర మనం ఏదైనా తీసుకోవాలి అన్న ఆలోచనతో, ఏదైనా దొంగతనము చేయాలన్న ఆలోచనతో వారందరూ కూడా వ్యక్తి దగ్గరికి వచ్చి అతనిని కొట్టి, అతనిని హింసించి, అతని దగ్గరున్న యావత్తును కూడా తీసుకువెళ్ళిపోయినట్లు మనం చూడగలుగుతున్నాము. ఈ యొక్క మార్గములో యెరూషలేము నుంచి యెరికోకు కానీ, యెరికో నుంచి యెరూషలేముకు కానీ వెళ్ళేటప్పుడు ఈ దొంగల సమస్య అనేది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాము. మన జీవితంలో కూడా మనం ముందుకు వెళుతున్నప్పుడు ఈ ప్రపంచంలో, ఈ లోకములో, ఈ సమాజంలో ఈ యొక్క సహాయము కోరని వారు ఎవరు కూడా ఉండరండి. అక్కడ యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నప్పుడు దొంగల బారిన ఎలాగైతే ఎంతోమంది పడుతున్నారో, ఈ లోకములో కూడా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది. అది నీవే కావచ్చు, నేనే కావచ్చు, మన పక్కన వారే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయినప్పటికీ మరి అదే సన్నివేశం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, అలాగొచ్చినప్పుడు మొట్టమొదటగా ఒక యాజకుడు ఆ మార్గములో వెళ్తూ ఆ యొక్క మరి పడిపోయిన వ్యక్తిని చూసినట్లు మనం చూస్తున్నాము. ఆ పడిపోయిన వ్యక్తిని చూసినప్పుడు అతను అనుకుంటున్నాడు, నేను యాజకుడిని కదా, నేను ఒక ప్రాముఖ్యమైన పని మీద నేను వెళ్తున్నాను, ఇక్కడ ఎలా కుదురుతుంది, నేను అతనికి సహాయం చేసినట్లయితే నా సమయము వృధా అవుతుంది, లేకపోతే నా పని వృధా అవుతుంది అనుకుని ఆయన పక్క నుంచి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాము. తర్వాత ఒక లేవీయుడు అదే మార్గంలో వెళ్తూ ఆ పడిపోయిన దెబ్బలతో ఉన్న ధనవంతుణ్ణి అతను కూడా చూసి అతను కూడా పక్క నుంచి వెళ్ళిపోయాడని బైబిల్ సెలవిస్తున్నది. ఎప్పుడైతే అతను కూడా వెళ్ళిపోయాడో తర్వాత ఒక సమరయుడు ఆ మార్గము గుండా వచ్చి అతను చూచి, అయ్యో ఇతనికి దెబ్బలు తగిలినాయని, అతని వ్యక్తి ఎవరో చూడలేదు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో గమనించుకొని అతనుకు ద్రాక్షరసం ఇచ్చి నూనె రాసి అతను కట్టులు కట్టి తీసుకువెళ్ళి ఒక పూట కూని వాని దగ్గర పెట్టి అతనుకు స్వస్థత పడే వరకు కూడా నువ్వు అతను చూసుకోమని చెప్పి 2 వెండి నాణేలు అతనికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ యొక్క మరి ధర్మశాస్త్ర ఉపదేశకులతోనూ పెద్దవారితో మాట్లాడి ఇక్కడ సహోదరుడు ఎవరు అని తిరిగి ఒక ప్రశ్న వేసినట్లు మనము చూస్తున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు మనము ఈ లోకములో ఉంటున్నప్పుడు దేవుడు ఎంతో కొంత మనలను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టి ఉన్నాడు. ఏదో ఒక పరిస్థితిలో మనకన్నా దీనముగా ఉన్న వారి పైన మనల్ని ముందుకు పెట్టినప్పుడు ఏ రీతిగా మనము మన యొక్క సహాయం యొక్క హస్తం ఇవ్వగలుగుతున్నాము, మనం ఏ రీతిగా ఒకరికి తోడుగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తున్నాము, ఏ రీతిగా మనకు ఒక ఇబ్బంది కలిగినప్పుడు మనం దేవుని దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి సహాయము మనం ఎలాగైతే కోరుకుంటున్నామో అదే రీతిగా ఎదుటివాడు కూడా కోరుకుంటున్నప్పుడు మనం ఎలా చేయగలుగుతున్నామన్నది ఈ యొక్క క్రైస్తవ ప్రవక్తనలో మనం జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు.
మనం అనుకోవచ్చు ఎవరో ఒకరు సహాయం చేస్తాడే అని మనం అనుకోవచ్చు. కానీ చాలాసార్లు అలాగ అనుకోవటం వల్ల మరి ఏ పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నామంటే ఒక యాజకుడి యొక్క పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాము. మరి లేవీడి యొక్క పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాము. కానీ ఒక మంచి సమరయుడు ఏ రీతిగా అయితే సహాయం చేస్తున్నాడో ఆ రీతిగా మనం వెళ్ళలేకపోతున్న పరిస్థితిలోనికి దిగజారిపోతున్నట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క ప్రియబిడ్డలుగా మనము స్వార్థము లేని ప్రేమ చూపించే వారిగా ఉండగలుగుతున్నామా లేదా? లేక మనము ఇతరులకి సహాయం చేయటానికి వచ్చినప్పుడు ఆ సేవను మనం చేయగలుగుతున్నామా లేదా ఆలోచన చేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మూడవదిగా మనం చూస్తున్న సమయంలో ప్రతి క్రైస్తవుడికునో ప్రతి క్రైస్తవురాలికి కావాల్సింది ఏంటంటే క్షమాపణ మరియు సాయోధ్యము, లేకపోతే ఫర్గివ్నెస్ అండ్ రీకన్సలేషన్ అన్నది మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా ఎంతమంది మీలో మనలో లేకపోతే క్షమించబడాలి అని కోరుకుంటున్నారంటారు? ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి మనం ఎప్పుడు కూడా, ప్రభువా నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. అలాంటిటప్పుడు మనం అంతా కోరుకుంటున్న సమయంలో ఈ భాగంలోనికి మనం చూస్తున్నప్పుడు మనము మన యొక్క సహోదరులను ఎంత రీతిగా మనం క్షమించగలుగుతున్నామో ఎప్పుడైనా మనం ఆలోచన చేసామంటారా? మనం ప్రార్థన చేస్తాం, పరలోక ప్రార్థన వచ్చేటప్పటికి చాలా గట్టిగా చేస్తూ ఉంటాము. మనం అసలు ఏం మాట్లాడుతున్నామో కూడా ఒక్కోసారి తెలీదు. మన నోటంటే ఆ ప్రార్థన వచ్చేస్తుంది, అయిపోయింది కదా అని మనం అనుకుంటూ ఉంటాము. లేకపోతే ప్రభువా మరి మేము ఎలాగైతే మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నామో మా పట్ల ఎవరైనా తప్పు చేసినట్లయితే వారిని కూడా ప్రభువా క్షమించు అని మనం అడుగుతూ ఉంటాము. కానీ నిజంగా మనం క్షమించటానికి వచ్చేటప్పటికి మనం క్షమించగలుగుతున్నామా లేదా ఆలోచన చేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. క్రీస్తు యొక్క మనస్సు మనం కలిగి ఉండాలంటే, క్రీస్తు యొక్క స్వరూపములోనికి మనం మార్చబడటానికి మనం ముందుకు వెళ్తున్నామంటే, ఈ క్రైస్తవ ప్రవక్తనలో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే మనము ఈ యొక్క ప్రాముఖ్యమైన క్షమాపణను మనము చూపించగలుగుతున్నామా లేదా? ఎదుటి వాడిని క్షమించటానికి మంచి మనసుతో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా లేదా ఆలోచన చేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఒక ఉదాహరణ మనం చూసుకున్నప్పుడు ఆదికాండము 45 అధ్యాయము 1 నుంచి మనం చూస్తున్నప్పుడు యోసేపు యొక్క సహోదరులను మనము చూస్తాము. యోసేపు యొక్క సహోదరులు యోసేపుకు అన్యాయము చేద్దామని, యోసేపును బాధ పెట్టాలని, యోసేపు కలలకని తన తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడుతున్నాడని ఏం చేశారంటారు సహోదరులందరూ కూడా కలిపి? ఈ యొక్క ఇస్మాయేలీలకు అతనును అమ్మివేసినట్లు బైబిల్ సెలవిస్తుంది. అమ్మివేసినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడండి తన జీవితంలో. ఆయన పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. నిన్న మనం చూసుకున్నాము. అతను చేయని తప్పుకు అతను చెరసాలలో వేశారు. మరి ఆ లోనికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు ఉంటున్నప్పుడు మరి కలల దర్శనాలు చెప్పి అర్థము చెప్పి నన్ను జ్ఞాపకము చేసుకోమని మరి ఆ రాజుగారి దగ్గర ఉన్న వాడితో చెప్పినా కానీ అతనుతో కూడా మర్చిపోయి అనేకమైన సంవత్సరాలు అతను లోనుండిపోయినా కానీ తర్వాత తన సహోదరులను చూసినప్పుడు ఆయన ఐగుప్తు దేశానికి ఒక ప్రధానుడిగా తిరిగి వచ్చేటప్పటికి తన సహోదరులందరూ కూడా మరి అతను ముందు ఉన్నప్పుడు నీవు నేను ఉంటే ఏం చేస్తామంటారు? ఆ పరిస్థితిలో నాకు దొరికారు ఇప్పుడు అని మనం అనుకుంటాము. లేకపోతే వీరిని ఎలా నేను కక్ష తీర్చుకోవాలని అనుకుంటాము. లేకపోతే మన పక్కన వాడి దగ్గరికి వెళ్ళి పలానా సంవత్సరాన పలానా రోజు పలానా స్థితిలో నన్ను వీడు ఇలా చేశాడు కాబట్టి నేను ఈరోజు వాడి యొక్క నేను ఏదో తీర్చుకోవటానికి అవకాశం నాకు వచ్చింది అని మనం అనుకుంటాం. కానీ దైవభక్తుడిగా యేసుక్రీస్తు లేకపోతే దేవుని యొక్క అడుగు జాడలో నడుస్తూ
దేవుణ్ణి తప్ప మరెవరిని కూడా కొలవకుండా ఈ తప్పు చేస్తే నా దేవునికి అవమానం కలుగుతుందని భయభక్తుడుగా ఉన్న యేసేపు ఆ రీతిగా కాకుండా అతను తన యొక్క సహోదరులను క్షమించి, అది నేనే, మీరు నాకు అన్యాయం చేయాలనుకున్నారు కానీ దేవుడు నాకు ఈ అన్యాయం చేసి ఈ సమయముకు నన్ను ఈ రీతిగా నిలబెట్టుకున్నాడని అతను చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క ప్రియబిడ్డలుగా మనందరము కూడా పరలోకానికి వెళ్ళటానికి ఇష్టపడుతున్న సమయంలో యేసేపుకున్న హృదయము మనం కలిగి ఉండగలుగుతున్నామా లేదా? అతను కూడా మనలాంటి మానవుడిగానే ఉంటున్నాడు. అతను కూడా ఈ లోకములో మనలాంటి అనేకమైన అవమానాలు పొంది ఉన్నాడు. అతను కూడా మనలాగా అనేక సార్లు శ్రమలు పడినప్పటికీ తన యొక్క శత్రువులుగా వారు అన్నీలు చూసినప్పటికీ వారు అందరూ తన ముందు నుంచునేటప్పటికీ అవేమీ కూడా మనసులో పెట్టుకోకుండా దేవుడు మనల్ని ఎలాగైతే క్షమించగలుగుతున్నాడో అతను కూడా అదే రీతిగా తన సహోదరులను క్షమించినట్లు ఈ యొక్క లేఖన భాగములో మనం చూడగలుగుతున్నాము. అంతేకాకుండా మరి ఒనేమెసు యొక్క విషయంలో కూడా చూసుకున్నప్పుడు, మరి ఒక పనివాడు పారిపోతున్నప్పుడు పౌలు భక్తుడు ఒక ఉత్తరం రాసి యజమానునికి అతను క్షమించు, అతనిని ఏమీ చేయవద్దని కూడా చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క ప్రియబిడ్డలుగా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నది ఏంటంటే, మనకు అన్యాయమే జరగవచ్చు, మనకి ఇబ్బందే జరగవచ్చు, మనకి అవమానమే జరగవచ్చు, మనకి శ్రమే జరగవచ్చు, కానీ మనకు క్షమించగలిగే హృదయాన్ని మనం పెంపొందించుకోలేకపోయినట్లయితే, క్షమించే హృదయము మనము సంపాదించుకోలేకపోయినట్లయితే, క్షమించే మనస్సు మన హృదయంలో అలవాటు పరుచుకోలేనట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపమును మనం దాల్చుకోలేమని స్పష్టంగా మనం చూడగలుగుతున్నాము. క్షమించలేని హృదయం ఎవరిదంటారు? అపవాదిది, సాతానుది. సాతాను ఇప్పుడు కూడా ఒకవేళ సాతానుతో మాట్లాడవలసి వచ్చినట్లయితే సాతాను ఇప్పుడు కూడా ఎవరిని నిందిస్తున్నాడు? దేవుణ్ణే నిందిస్తూ ఉన్నాడు. దేవుడే తప్పు చేస్తాడని అనేసి దేవుణ్ణే మీద తిరుగుపడుతున్నాడు. కానీ ఆయన తన యొక్క తప్పు తెలుసుకునే పరిస్థితిలో లేనట్లు వాక్యములు మనకి సెలవిస్తున్నాయి. అదే రీతిగా నీ జీవితంలో నా జీవితంలో మనము ఆ యొక్క స్వరూపంలోనికి వెళ్ళటానికి ముందుకు వెళ్తున్న సమయంలో క్షమించగలిగే హృదయమును కలిగి మనం ఉండగలుగుతున్నామా లేదా? లేకపోతే ఎవరికైనా కానీ మనం ఒక తప్పు చేసినట్లయితే వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పరుచుకోవటానికి మనం అవకాశము తీసుకుంటున్నామా లేదా ఆలోచన చేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మనందరము కూడా కమ్యూనియన్ సర్వీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటామండి. ప్రభురాత్రి వినయ సంస్కరణ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. చక్కగా వస్తాము, మనం అనుకుంటాం నేను శుభ్రంగానే ఉన్నాను కదా, నేను ఎవరిని కూడా క్షమించలేను కదా, ఎవరి దగ్గర కూడా నాకు ఎటువంటి ఉండవు కదా అని మనం వచ్చి ప్రిపేర్ అయినట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు సిద్ధపడ్డావా, లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు క్షమించవలసి అడగవలసిన పరిస్థితి వస్తే అవసరమైతే ప్రభురాత్రి వినే సంస్కరణ బల్ల దగ్గర నుంచి అయినా వెళ్ళిపోవటానికి ఇష్టపడుతున్నాం. కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమించమని సమాధానం పొందటానికి మనం సిద్ధంగా లేమని మనం చూడగలుగుతున్నాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే, ఈ యొక్క బంధుత్వాల ద్వారా, ఈ యొక్క సేవ ద్వారా ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు దేవునితో మనం ఎంతైతే ఉన్నతముగా ఆ రిలేషన్షిప్లోనికి వెళ్ళాలనుకుంటామో, ఆ బంధుత్వంలోనికి వెళ్ళాలనుకుంటామో, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తలు దేవునితో ఎలాగైతే నడిచి ఉన్నారో అదే రీతిగా మనం నడవాలనుకుంటున్నప్పుడు ఈ లోకములో మనతో పాటు ఉన్న వారిని కూడా మనం ఆ రీతిగా ప్రేమించగలిగితేనే తప్ప, వారిని ఆ రీతిగా క్షమించగలిగితేనే తప్ప, వారితో ఆ రీతిగా మనం సమాధాన పరచబడగలిగితేనే తప్ప అలాంటి స్వభావము మనకు రాలేదని వాక్యంలోంచి మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా నీ ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది, నా ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది? నా హృదయమును నేను కఠినపరుచుకుంటున్నానా, లేక దేవుని యొక్క ప్రేమతో నేను నింపుకుని నాకు అవమానము కలిగినా పర్వాలేదు అని అనుకుని నేను క్షమించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నానా ఆలోచన చేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు.
ఒకరోజు ఒక స్నేహితునితో మాట్లాడుతున్నప్పుడు ఆ స్నేహితుడు అన్నాడు, నాకు పలానా వాడు చాలా అన్యాయం చేశాడు, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను క్షమాపణ అతన్ని అడగను, అతను నా దగ్గరకు వచ్చినా నేను క్షమించను అనేసి ఆ స్నేహితుడు చెప్పాడండి. అదే పరిస్థితిలో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన దేవుడు కూడా మనల్ని అలాగంటే మనం ఏమైపోతామో ఎప్పుడన్నా మనం ఆలోచన చేసామా? నేను కూడా చాలాసార్లు అనుకుంటాను, నాకు బాధ కలిగినప్పుడు ఇతను నేను జీవితంలో మర్చిపోకూడదని నేను అనుకుంటాను. కానీ అతను చేసింది ఈ లోక సంబంధంగానే చిన్న పని చేసి ఉండవచ్చు. నేను అంత బాధపడితే, నేను వెలుపెట్టి కొనబడి ఉన్నాను, నా శరీరము దేవుని యొక్క ఆలయమని నేను బ్రతుకుతున్నప్పుడు, నా దేవునికి ఇంకా ఎక్కువ అవమానం తెచ్చే తప్పు చేసినప్పుడు మరి నా దేవుడు నన్ను ఏమనాలో ఎప్పుడన్నా నేను ఆలోచన చేశానంటారా? ఈ రాత్రి వేళ సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనల్ని జంతువులకున్న హృదయంతో మనల్ని దేవుడు సృష్టించలేదండి. జంతువుల పని ఏంటంటే కోపం వస్తే తిరగబడిపోవటమే. మనకు ఈ యొక్క మంచి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి, ఆలోచన శక్తిని మనకు అనుగ్రహించి, మనము కంగారు పడకుండా ఆలోచన చేసి ఎదుటివాడిని క్షమించటానికి, ఎదుటివాడిని ప్రేమించటానికి, ఎదుటివాడిని అర్థము చేసుకోవటానికి గొప్ప సమయమును దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం చూడగలుగుతున్నాము. కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు 4వది ఆఖరిగా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ఈ యొక్క ప్రవక్తనలో, ఈ యొక్క సేవలో, ఈ యొక్క దేవుని యొక్క పరిచర్యలో మనం ఉంటున్నప్పుడు, మనము యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపాన్ని మనం దాల్చుకుంటున్నప్పుడు, మనం సంఘంలోకి వస్తున్నప్పుడు ఎలాగుండాలో ఈ యొక్క 4వ ప్రాముఖ్యమైన పాయింట్లో మనం చూడగలుగుతున్నాము. చాలాసార్లు దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క తలంపుగా మనం చూస్తున్నప్పుడు మనకు కొన్ని క్రమశిక్షణలు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలాగుండాలి? ఇప్పుడు మనము ఏదైనా ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం ఇష్టాసారంగా ఉంటామంటారా? లేకపోతే ఒక పెద్ద నాయకుడిని మనం చూసిన వెంటనే మనం ఏం చేస్తాము? మన యొక్క శరీరాన్ని మనం సదురుకుంటాము, మన బట్టలు సదురుకుంటాము, మన వినయము చూపించటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అదే రీతిగా ఈ యొక్క ప్రవక్తనను మార్చుకుని మనము యేసుక్రీస్తు వారి యొక్క ప్రవక్తనలోనికి మనం వెళ్తున్నప్పుడు, మనం సంఘంలోనికి వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రాముఖ్యమైనవి మనకి అవసరమో అవేంటో మనం క్లుప్తంగా చూసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. మొట్టమొదటిది మనకు కావాల్సింది ఏంటంటే, దేవుని దగ్గరికి మనం వస్తున్నాము అని అనుకునేటప్పటికీ ఏదో ఉన్న బట్టలు వేసుకుని వచ్చేయటము కాదు. లేకపోతే అయ్యో శుక్రవారం వచ్చేసిందా, అయ్యో పాస్టర్ గారు పిలుస్తున్నారా, అయ్యో నేను ఈరోజు చర్చికి వెళ్ళకపోతే మళ్ళీ పాస్టర్ గారు ఇంటికి వచ్చేస్తారా అని నేను చర్చికి వెళ్ళాలి అని మనం వెళ్తున్నామా? లేకపోతే వాక్యం సెలవిస్తున్న రీతిగా మనం చేయగలుగుతున్నామా? వాక్యం ఏమంటుంది? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో ఎలా రమ్మంటుందండి? సంఘంలోకి వచ్చేటప్పుడు మనం ఉత్సాహగానముతో, సంతోషముతో, ఆనందముతో మనం దేవుని యొక్క సన్నిధానములోకి రావటానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఎప్పుడు కూడా అయ్యో ఈరోజు చర్చిలో ఏమవుతుందా, ఈరోజు నేను ఎలాగ ఉండాలా, ఈరోజు ఎందుకు సమయం అప్పుడే అయిపోతుందా అన్న ఆలోచనతో కాదని మనం చూడగలుగుతున్నాము. అంటే మనం దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎంతో సంతోషముగా, దావీదు అంటున్నాడు, నా జనులు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలని పలికినప్పుడు నా హృదయంలో సంతోషము కలిగిందంటండి అతనికి. జవాబు అయితే నాకు చెప్పొద్దు, కానీ మన యొక్క సంఘములోనికి మనం రావాల్సి వచ్చినప్పుడు అంత సంతోషముగా, అంత ఆతృతగా, అంత ఆనందముగా ఈరోజు నేను ఏదో పొందగలుగుతున్నాను అని ఎంతమంది మనం రాగలుగుతున్నామో ఆలోచన చేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. రెండవది, మనం చూస్తున్న సమయంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం చేయవలసింది మన యొక్క చెప్పులను బయట విడిచిపెట్టాలి. సంఘానికి మనం అనుకుంటూ ఉంటాం, కానీ మన యొక్క చెప్పులు మన ఇంట్లోనికి వేసుకోకుండా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క సంఘములోనికి మనం ఎందుకు వేసుకురావాలంటారు?
మనకైతే ఇక్కడ ఆ సమస్య లేదు. కానీ మనం జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది దేవుని యొక్క ఆలయము, ఇది పవిత్రమైన ఆలయము. నా దేవుణ్ణి నేను కలవటానికి నేను వెళ్తున్నాను అని అనుకునేటప్పటికీ మన యొక్క చెప్పులు అది ఏదైనప్పటికీ దూరంగా పెట్టి మనం దేవుని దగ్గరికి రాగలిగే పరిస్థితిలోనే మనం ఎప్పుడు కూడా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, మోషే ఎప్పుడైతే ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ పొద కాలిపోవటం లేదేంటి అని పరిశీలన చేయటానికి వెళ్ళాడు. ఆయన ఆరాధన చేయటానికి వెళ్ళలేదు, అక్కడికి దేవుడు అనేసి అనుకుని వెళ్ళలేదు. ఆయన కేవలము పరిశీలన చేయటానికి వెళ్ళేటప్పటికీ దేవుని యొక్క వాక్యము అతనికి దేవుడు మాట్లాడుతూ, నువ్వు నిలుచున్న చోటు పరిశుద్ధమైన చోటు, నీ యొక్క చెప్పులను నువ్వు తీసివేసి రమ్మని చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాము. ఒకవేళ మీరు అనుకోవచ్చండి, ఇది పాత నిబంధన గ్రంథం కదా అని మనం అనుకోవచ్చు. ఇదే ప్రస్తావనను స్టెఫెను రాళ్ళుతో కొట్టబడుతున్నప్పుడు కూడా అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో కూడా దీన్ని జ్ఞాపకము చేసి, దేవుని యొక్క సన్నిధానములోకి వస్తున్నప్పుడు నీ యొక్క పాద రక్షములను తీసివేయమని చెప్పినట్లు అపోస్తల కార్యములో కూడా మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు ఉన్నాడు అని మనం అనుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనము వేసుకుంటున్న షూ కానీ చెప్పులు కానీ ఎప్పుడు కూడా మనము బయట విడిచిపెట్టి వెళ్ళటానికి మన యొక్క భక్తిని మనం చూపించుకోవటానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చూడగలుగుతున్నాము. తర్వాత దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చేటప్పటికి చాలాసార్లు మనకు మోకలేసి ప్రార్థన చేయటము చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మన ఇంట్లో కూడా మనం మోకరేసి ప్రార్థన చేయటానికి ఆలోచన చేస్తూ ఉంటాము. ఏదో శ్రమ ఉంటే, ఏదన్నా అనారోగ్యం ఉంటే కాదు, కానీ జనరల్గా ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే మోకరించి ప్రార్థన చేసుకోగలగాలి అని మనం చూడగలుగుతున్నాము. ఒక ప్రవక్త, ఒక మంచి వ్యక్తి ఏమంటున్నాడంటే, నీ మోకాళ్ళు ఎప్పుడైతే నల్లబడతాయో నీ ముఖము వెలుగుతో తెల్లబడుతుందంటండి. అర్థమైందని నేను అనుకుంటున్నాను. మన యొక్క మోకాలు ఎప్పుడైతే నల్లబడతాయో మోకాలు వేయటం వల్ల మన యొక్క ముఖము దేవుని యొక్క ఆత్మతో తెల్లబడతాదని మనం చూడగలుగుతున్నాము. మరి ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు కీర్తనలు 95:7 లేకపోతే తెలుగులో 7లో ఉంది, ఇంగ్లీష్లో 6లో చూసినప్పుడు, రండి నమస్కారము చేసి సాగిల పడుదము, మనలను సృష్టించిన దేవుని సన్నిధిని ఈ వాక్యములో మనం చూస్తున్నప్పుడు మరి మామూలుగా కూర్చుని వచ్చేయమని చెప్తున్నారంటారా? ఏమంటున్నాడు ఇక్కడ? రండి నమస్కారము చేసి సాగిల పడదాము. సాగిల పడట్లేదు, కానీ అట్లీస్ట్ మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనము నమస్కారము చేయటములో, లేకపోతే మనం మోకరించటములో, ఇంగ్లీష్లో మనం చూసుకున్నప్పుడు నీల్ అనే ఒక మాటను మనం అక్కడ చూడగలుగుతున్నాము. దేవుని యొక్క సన్నిధానములో మన యొక్క రూపాన్ని మనం మార్చుకోవటానికి, మనము యేసుక్రీస్తు వారి యొక్క మనసు కలిగి ఉండటానికి మనము ఎంతసేపు మన మోకారు మీద మనం ప్రార్థనలో గడపగలుగుతున్నామో ఆలోచన చేయవలసిందిగా మనం చూస్తున్నాము. తర్వాత హబక్కుకు 2వ అధ్యాయము 20 మనం చూసుకున్నప్పుడు, మనం దేవుని దగ్గరికి వస్తాము, కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాము. మనం అనుకుంటాం దీనికన్నా, వాక్యం కన్నా, లేకపోతే వేరే దానికన్నా నేను వచ్చింది ఇంపార్టెంట్ అనుకుని మనం ఏదేదో మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇది దేవుని యొక్క సన్నిధి. నేను నిశ్శబ్దంగా ఉండి దేవుని యొక్క మాటలు వినటానికి నేను ఇక్కడికి వచ్చానని మనం చాలాసార్లు మనం అనుకోవటంలో మనం విఫలమవుతూ ఉంటాం. ఒకవేళ మనకి వాక్యము అర్థం కాకపోయినట్లయితే, ఒకవేళ వాక్యం మీద మనకి అంత ఇంట్రెస్ట్ అనిపించకపోయినట్లయితే, ఒకవేళ మనకి నిద్ర వస్తున్నట్లయితే, ఒకవేళ మనకి ఇబ్బందిగా ఉన్నట్లయితే, పక్కన వాళ్ళతో మనం మాట్లాడే దానికన్నా మన బైబిల్ తీసుకొని మనం చదువుకుంటే చాలా మేలు. మనం చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటి అని అనుకుంటాం, కానీ వ్యక్తిగతంగా మనం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఈ యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. అయితే తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక.
ఇక్కడ హబక్కుకు మనకు విషయంలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క దేవాలయం కోసము మాట్లాడుతూ ఆయన ఎప్పుడైతే ఒక సన్నిధానములోనికి వచ్చి ఉన్నారో లోకమంతా కూడా నిశ్శబ్దంగా మౌనంగా ఉండమని చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఎంతమంది మనం సంఘానికి వస్తున్నప్పుడు దేవుని కోసం వస్తున్నాము అని మనం అనుకుంటున్నాము? ఎంతమంది నేను సంఘానికి వెళ్తున్నప్పుడు ఈరోజు నా కోసము దేవుడు ఎలాంటి వాక్యము సిద్ధపరిచి ఉన్నాడు, ఒక్క పాయింట్ అయినా కానీ నేను ఇంటికి తీసుకెళ్ళగలుగుతున్నానా అనే ఆలోచనతో మనం రాగలుగుతున్నామో ఆలోచన చేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. తర్వాత మనం ఇక్కడికి వచ్చి మనం ఆరాధన చేస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనము దేంతో చేయగలుగుతున్నాము? ఒక అలవాటు ప్రకారంగా వెళ్ళిపోతున్న పరిస్థితులు వెళ్తుందా, లేకపోతే అలవాటుగా కాకుండా నేను నా దేవునితోనో నా ఆత్మతోనో పరిశుద్ధాత్మతోనో నేను జతపరుచుకోవటానికి, నేను నా దేవునికి సమస్తమును కూడా సమర్పించుకోవటానికి నేను చేసుకోగలుగుతున్నానా ఆలోచన చేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఎరికో బావు దగ్గర ఒక సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మనం ఏ రీతిగా మనం ఆరాధించగలుగుతున్నాం? చాలాసార్లు మన పరిస్థితి ఎలాగుంటుందంటే, మనకి హెవీ మ్యూజిక్ ఉంటేనే తప్ప ప్రార్థన చేసుకున్నట్టు మనకు ఉండట్లేదండి. లేకపోతే పాస్టర్ గారి ప్రసంగంలో గట్టిగా కేకలేసి మనకు ఉజ్జయింపు తీసుకొస్తేనే తప్ప అది మనకి నిజమైన వాక్యంగా మనకు అనిపించట్లేదు. లేకపోతే మనకుంటున్న పరిస్థితిని బట్టి మంచి రంగురంగుల ఆర్భాటముతో సంఘాన్ని మనము తీర్చిదిద్దుకోగలిగితేనే తప్ప, ఒక మీటింగ్ ప్లేస్ని చక్కగా అలంకరించుకుంటేనే తప్ప అది కాదు అన్నట్లు చాలాసార్లు మనం అనుకుంటున్నాం తప్ప, దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఆత్మతోనో మనం సత్యముతో ఆరాధించవలసి ఉన్నది కనుక అవి నేను ఎంతవరకు నేను చూసుకోగలుగుతున్నాను, నా దేవుణ్ణి సత్యములో నేను ఆరాధించగలుగుతున్నానా లేదా అన్న దాంట్లో మనం విఫలమవుతున్నట్లు మనం చూడగలుగుతున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఆరాధన కోసము పౌలు మాట్లాడుతూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను అతను జ్ఞాపకము చేసి ఉన్నాడు. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు 14వ అధ్యాయము మరి యొక్క భాషలతో మాట్లాడటంలోనూ ప్రవచన వరము కోసం ఎక్కువగా అక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. మీకు సమయం ఉన్నప్పుడు దాన్ని చదువుకుంటే మీకు ఎక్కువ విషయం తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న సంఘ కార్యక్రమంలో భాషలతో మాట్లాడటం ప్రాముఖ్యమని అనేకమైన సంఘాలు ప్రోత్సహిస్తున్నాయి. లేకపోతే మరి ప్రవచన వరము కలిగి ఉండకపోయినట్లయితే తప్పు అని చాలామంది చెబుతూ ఉన్నారు. అసలు ప్రవచన వరం అంటే ఏమిటి, ఈ యొక్క భాషలతో మాట్లాడటం అంటే ఏంటి అన్నది ఈ 14వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనము చూడగలుగుతున్నాము. అయితే చాలాసార్లు మన సంఘములో మన సంఘమే కాదు, చాలాసార్లు మనం ఏంటంటే మనకిష్టానుసారంగా మనం చేసుకుంటూ ఉంటాం. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే 33వ వచనంలో, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. చాలాసార్లు మన సంఘాలు, మన యొక్క పరిస్థితి, మన యొక్క ఆరాధన మనం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఆయన అలా చెప్పుకుంటూ ఉంటాడులే, నా పని నేను చేసుకుంటానులే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన దగ్గరకు వచ్చిన మనందరము కూడా సమాధానపరచబడటానికి, మనందరము కూడా అర్థము చేసుకోవటానికి, మనందరము కూడా ఇతరులు కూడా విన్నప్పుడు తెలుసుకోవటానికి ఆస్కారంగా ఉంటుంది తప్ప అల్లర్లకి కాదని వాక్యంలోంచి మనం చూడగలుగుతున్నాము. ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ప్రాముఖ్యంగా మనం ఇది 1 సమూయేలులో మనం చూస్తూ ఉంటాము. 30వ వచనములో మరి ఏలీ ప్రవక్తతో దేవుడు ఇంకొక ప్రవక్తను పంపించి, యాజకుడితో ఇంకొక ప్రవక్తను పంపించి మాట్లాడుతూ, వారి యొక్క కుటుంబము ఎప్పుడైతే మరి వారి బిడ్డలు ఇద్దరు కూడా తప్పు చేస్తూ ఉంటారో అప్పుడు ఒక ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించేదను.
ఇక్కడ ఏలీ ప్రవక్తతో దేవుడు, ఏలీ యాజకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు నన్ను గణపరిచినట్లయితే నేనేం చేస్తానంటున్నాడు, నేను మిమ్మల్ని గణపరుస్తాను. ఒకవేళ మీరు గణపరచకుండా ఉన్నట్లయితే, ఒకవేళ మీరు నన్ను తృణీకరించినట్లయితే నేను కూడా అదే రీతిగా చేస్తానంటున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎదుగుతున్నప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుణ్ణి గణపరిచేలాగా మన సంఘం ఉండగలుగుతుందా లేదా, దేవుణ్ణి గణపరిచేలాగా మన క్రైస్తవ జీవితము ఉన్నదా లేదా, దేవుణ్ణి గణపరిచేలాగా మన యొక్క కార్యక్రమములు ఉన్నవా లేదా, లేక మనం దేవుణ్ణి తృణీకరిస్తున్నామా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 13-14 వచనంలో చూసుకున్నప్పుడు, మనం ఆరాధనకు వెళ్ళినప్పుడు, మనము సంఘములోనికి వచ్చినప్పుడు మన యొక్క హృదయము ఏ రీతిగా ఉండాలంటే, ఒక ట్యాక్స్ కలెక్టర్, ఒక సుంకరి, ఒక పరిసయ్యుడు ఇద్దరు కూడా దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళినప్పుడు సుంకరి ఎలాంటి మనసుతో తిరిగి వెళ్ళాడండి? అతను తేలికతో క్షమించబడ్డానని ఒక ఆలోచనతో దేవుని దగ్గర నుంచి అతను బయటకు వెళ్ళగలిగి ఉన్నాడు. మరి ఈరోజు మనం దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు పరిసయ్య వలె నేనేమీ తప్పు చేయలేదు అని మన హృదయంతో దేవుని దగ్గర నుంచి మనం బయటకు వెళ్తున్నామా, లేక నన్ను దేవుడు క్షమించాడు, దేవుడు నాతో మాట్లాడాడు అనే ఆలోచనతో మనం వెళ్ళగలుగుతున్నామా ఆలోచన చేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అంతేకాకుండా ముఖ్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో చూసుకున్నప్పుడు, మన సహోదరులతో మనకి ఏదైనా విభేదము ఉన్నదని మనం అనుకున్నట్లయితే వాక్యం ఏమంటుంది? మనం దేవుని దగ్గరికి తెచ్చింది ఏదైనా కానీ విడిచిపెట్టి మొట్టమొదట వారి దగ్గర వెళ్ళి సమాధానము చేసుకుని రమ్మని చెప్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఈ 4వ పాయింట్లో మనం చూస్తున్నప్పుడు, ఎవరైనా కానీ అన్యులు, ఎవరైనా కానీ దేవుని తెలియని ప్రజలు మన యొక్క సంఘము వైపు మనల్ని చూస్తున్నప్పుడు వారు ఏ రీతిగా మన యొక్క ప్రవక్తనను చూసి వీరు నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు, వీరు నిజమైన క్రైస్తవ ప్రవక్తనలో ఉన్నారు అని వారు అనుకోగలుగుతున్నారా, లేక ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటున్న పరిస్థితిలో మన సంఘం ఉన్నదా ఆలోచన చేసుకోవాల్సిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. దయచేసి ఈ 14వ అధ్యాయం మీరు చదివినట్లయితే ఈ ప్రాముఖ్యమైన విషయాలను కూడా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మనము సంబంధాలు మరియు సేవ అనే యొక్క ప్రాముఖ్యమైన దాంట్లో ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పోలికలోనికి వెలుచుండగా మనము చేయవలసిన కార్యక్రమములో స్వయం దాన ప్రేమ, లేకపోతే సెల్ఫ్ గివింగ్ లవ్లో మనం వ్యక్తిగతంగా ప్రేమించగలుగుతూ ఉన్నామా లేదా, లేక ఇతరులకు సేవ చేయటంలో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా, వెనక్కి పడిపోతున్నామా ఆలోచన చేయాలి. లేకపోతే క్షమాపణ దగ్గరికి వచ్చినప్పుడు సయోధ్యమును మనం చేస్తున్న సమయంలో మనం ఏ రీతిగా ఉండగలుగుతున్నామో ఆలోచన చేయాలి. ఆఖరిగా మనం ఆరాధనకు వస్తున్నప్పుడు, ప్రార్థనకు వస్తున్నప్పుడు మన యొక్క ప్రవక్తన ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధానములో మనం ఉంచుకోగలుగుతున్నామో ఆలోచన చేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రియబిడ్డలుగా ఒకవేళ మనం అనుకోవచ్చు, దేవుడు శిక్షించట్లేదు కదా, దేవుడు ఏమి చేయట్లేదు కదా, నేను చేస్తుంది పర్వాలేదు అని మనం అనుకుంటున్నట్లయితే మనుష్యులే కాకుండా దేవుడు కూడా హర్షించే పరిస్థితిలో ఉండడని మన జ్ఞాపకం చేయబడుతుంది. మన ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి క్రియ కూడా దేవునికి అంగీకారముగా ఉండేలాగా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు దేవుడు ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె అని దేవుడు మనల్ని మెచ్చుకునే పరిస్థితిలోనికి మనం వెళ్ళగలుగుతామని మనం చూడగలుగుతున్నాము. ఈ రాత్రి వేళ సమయంలో నీవు నేను యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి, యేసుక్రీస్తు వారి యొక్క మనసు కలిగి మనం ముందుకు వెళుతున్న సమయంలో అలాంటి హృదయం కలిగి ఉండటానికి మనం ఇవి పాటించి వాటి ద్వారా దేవునికి దగ్గర కావటానికి మనం ఉండగలుగుతున్నామా లేదా ఆలోచన చేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మరి బైబిల్లో మనం చూసుకున్నప్పుడు జెహూ అనే ఒక రాజు చాలా మంచి కార్యక్రమములు చేశాడంటండి.
యెహోవానొక రాజు చాలా మంచి పనులు చేశాడు, అన్నీ కూడా క్రియలన్నీ చేశాడు. కానీ ఒక చిన్న తప్పు చేయటం వల్ల దేవుడు అతను తృణీకరించి తిరస్కరించవలసిన పరిస్థితి అతనికి ఎదురైంది. మరి ఈ రాత్రివేళ సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో ఒక సంఘముగా మనందరము కూడా ముందుకు వెళుతున్నప్పుడు ఆ దేవుని యొక్క ప్రేమలో ఉండటానికి, దేవుని యొక్క సేవా గుణలక్షణంలో ఉండటానికి, దేవుడు క్షమించిన రీతిగా మనము కూడా క్షమించటానికి, మంచి హృదయం కలుగ చేయటానికి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి మనలను, మన కుటుంబాలను, మన యొక్క సంఘాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. నిజంగా మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో ఏ రీతిగా ఉండాలో, అలాగే మనం క్షమించబడాలంటే ముందుగా మనము ఏం చేయాలో అనేటువంటిది, అలాగనే ఎదుటివారికి మనం పరిచర్య చేయటం ద్వారా మనం ఏ రీతిగా దీవించబడతామో అనేటువంటిది, ప్రేమను పంచుట ద్వారా మనం ఏ విధంగా మనము ఆ ప్రేమను పొందుకుంటాము అనేటువంటిది నేర్పిన దైవ సేవకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి. దేవుడు చేసిన గొప్ప మేలు మనము ఈ యొక్క నిత్య సువార్త కూడికలు ఏర్పాటు చేసుకోవటం కనుక మరొకసారి సంఘం తరపున ఇక దైవ సేవకులకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మనం ఈ యొక్క ఆరాధనను ముగించుకొనుట కొరకు మనందరం కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుతుండగా ఈ యొక్క వెస్పర్స్ ఏవై ఆఫరింగ్స్ కలెక్ట్ చేయబడుతున్నాయి కాబట్టి దయచేసి ఈ యొక్క ఆఫరింగ్స్లో మనందరము కూడా పాల్గొందాం. ఆ రీతిగానే ఈ యొక్క ఎస్ఓసి కవర్స్ ఎవరైనా తీసుకొచ్చినా కూడా ఆ యొక్క ఆఫరింగ్ బాక్స్లో వేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఇంకా తీసుకురాకపోయినట్లయితే రేపటి రోజు సెప్టెంబర్ మాసంలో మనము ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి కానుకలు మనం సమర్పిస్తాం కనుక ఆ యొక్క ఎస్ఓసి కవర్స్ తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఓకే, రండి యవనస్తులు, ప్లీజ్ కమ్. మన సాంగ్ బుక్లో నుంచి సాంగ్ నెంబర్ 203 నే యేసుని వెంబడింతుని అనే పాట పాడు. నే యేసుని వెంబడింతునని నేడేగానే నిశ్చయించితిని, నే వెనుదిరుగా వెనుకాడన్ నేడేసుడు పిలిచిన సుదినం, నే యేసుని వెంబడింతునని నేడేగానే నిశ్చయించితిని, నా ముందు సిలువ నా వెనుకలు కషల్ నది దారి, నా మనస్సులో ప్రభు నా చుట్టూ విరోధులు నా వారెవరు, నా యేసుని మించిన మిత్రులు నాకిల లోకాన్ని పెంచరని, నా యేసుని మించిన మిత్రులు నాకిల లోకాన్ని పెంచరని, నే యేసుని వెంబడింతునని నేడేగానే నిశ్చయించితిని, కరువులైనను కలతలైనను కలసిరాని, కలిమిలేములు కలవరములు
నేడేసుడు పిలిచిన సుదినం. దయచేసి అందరూ కూడా తల్ల వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందామండి. పరలోక ప్రార్థన తరువాత అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా దేవా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దిన ప్రారంభ గడియలలో తండ్రి, ఈ యొక్క నిత్య సువార్త కూడికలలో రెండవ రోజుగా నాయన నీ పాదములు చెంతకు చేరి వచ్చినటువంటి నాయన ఈ యొక్క సంఘ విశ్వాసులను, దీన సేవకులను, నాయన నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీవు అంగీకరించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నాయన నీ దాసుని ద్వారా మా ప్రభువా, నాయన యొక్క రెండవ రోజు తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి మమ్మలను మేము సరిచేసుకొని దేవా, నాయన నీకు యోగ్యమైన బిడ్డలుగా జీవించుట కొరకు మా తండ్రి సిద్ధపడులాగిన మా ప్రభువా, చక్కని లేఖనాలతో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, మేమేమై ఉన్నామో తండ్రి, నాయన మేము ఏమి నాయన కోరుకుంటున్నామో మా ప్రభువా, అది మేము పంచేవారిగా ఉండులాగిన తండ్రి చక్కని లేఖనాలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రేమగల తండ్రి, మాలో నాయనా ద్వేషభావం ఉన్నట్లయితే, మాలో అహంకారముతో ఉన్నట్లయితే, మాలో మా ప్రభు తండ్రి కనికరము లేనిటువంటి మనసు కలిగి ఉన్నట్లయితే ప్రభువా, ఇదే మిక్కిలి గొప్ప తరుణమని మేము నమ్ముతున్నాం. మమ్మలను మేము సరిచేసుకునేట కొరకు మా ప్రభువా నీవిచ్చిన గొప్ప తరుణమని మేము నమ్ముచున్నాం తండ్రి. ప్రేమగల దేవా, ఇట్టి సమయాన్ని చూడలేకపోయిన అనేక మంది బిడ్డల కంటే నాయన మీరు మాకిచ్చినటువంటి సమయం ఎంతో యోగ్యమైనది తండ్రి. కనుక మా ప్రభువా, నాయన చేరవచ్చిన మేమందరము కూడా మా ప్రభువా మమ్మలను మేము సరిచేసుకొని తండ్రి తగ్గించుకొని మా ప్రభువా మీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మేమందరము సిద్ధపడుతున్నాము తండ్రి. మమ్మలను అంగీకరించమని మరొక్కసారి మా ప్రభువా మీకు విజ్ఞాపన చేస్తున్నామయ్యా. తండ్రి నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట కూడా మా తండ్రి నాయన చక్కని నాయన ప్రేమ కలిగినటువంటి జీవితమును మేము జీవించుట కొరకును, నాయన సేవ కలిగినటువంటిది ఎదుటి వారికి సహాయపడేటువంటి మంచి సేవ కలిగి జీవించుట కొరకును మా ప్రభా అదే రీతిగా మా తండ్రి నాయన మేము తండ్రి నీ సన్నిధిలో ఏ రీతిగా నాయన నడవాలో మీరు మాకు నేర్పినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన నీ సన్నిధి అంత పరిశుద్ధమైనదని నాయన మేము తండ్రి నాయన మమ్మలను మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చించాలని నాయన చక్కని నాయన మీ లేఖనాల ద్వారా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నాయన నిశ్చితమైతే రేపటి నాయన విశ్రాంతి దిన ఆరాధనలో కూడా తండ్రి నాయన నీవు మాతో నీ దాసుని ద్వారా మాట్లాడమని నాయన మేము కాదు ఇంకా అనేక మంది తండ్రి నీ సన్నిధికి చేరువచ్చి తండ్రి మిమ్మల్ని స్తుతించి మహింపరిచే ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, నాయన ఈ ప్రాంతంలో తండ్రి నాయన యొక్క బంజారా హిల్స్ సంఘమును తండ్రి మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన ఇక్కడ ఉన్నటువంటి యొక్క చిన్న సమూహమును దీవించి దినదినము అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఎందరో మా ప్రభు తండ్రి నీ సన్నిధికి రాలేకపోయిన బిడ్డలు అనారోగ్యముతో లేక వారి నాయన ఈ లోక సంబంధమైనటువంటి ఇబ్బందులతో రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నిశ్చితమైతే రేపటి విశ్రాంతి దినాన్ని వారిని మేము అనేక మంది కలిసి మిమ్మల్ని మహింపరిచే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మా ప్రభువా ఈ సమయమందు తండ్రి నాయన విశ్వాసులందరూ తండ్రి వారికి కలిగినటువంటి నాయన సంపదలో మా ప్రభు తండ్రి నాయన నీ సన్నిధికి తీసుకువచ్చిన ఈ యొక్క కానుకలను జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవా, ఇది మీ సేవార్థమై వాడబడుట కొరకును నాయన సకల జనులకు సాక్షార్థముగా మా ప్రభా మీ యొక్క స్వార్థ ప్రకటించుట కొరకు నాయన ఈ యొక్క నాయన ఆర్థిక పరమైనటువంటి అవసరతల కొరకు ఈ కానుకలు నాయన ఉపయోగపడులాగన నాయన వీటిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ఇచ్చిన ప్రతి హస్తాన్ని నాయన 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఆకాశపు ఒకళ్ళిప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనల బిడ్డలపై కుమ్మరించమని గొప్ప దేవా నిశ్చితమైతే ఈ సమయంలో తండ్రి నాయన మేమందరము తిరిగి మా గృహాలకు వెళుతుండగా ప్రయాణాలంతట్లో తోడుగా ఉండి నాయన క్షేమాన్ని దయచేసి ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా నాయన సుఖమైనటువంటి నిద్ర మాకు దయచేసి ఏకోజామునే
సజీవులుగా లేచి నీ సన్నిధిలో మా ప్రభా విశ్రాంతి దిన ఆరాధనలో పాలు పంచుకొని తండ్రి మెండైనటువంటి దీవెనలు పొందుకునే ధన్యత మా అందరికీ మరొకసారి దయచేయమని నీ దీన సేవకులను నాయన మా యొక్క మెట్రో సెక్షన్ పెద్దలందరినీ కూడా పేరు పేరుని దీవించి నాయన ముఖ్యంగా నాయన హస్తినాపురం ప్రాంతంలో ఆ యొక్క సంఘములో కూడా మా ప్రభా నిన్నటి రోజు నుంచి జరుగుతున్నటువంటి ఆ యొక్క ఉజ్జీవ కూటములలో కూడా మీరు నాయన అనేక మంది బిడ్డలను మా ప్రభా మీరు తండ్రి మీ యొక్క రక్షణ మార్గంలోనికి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ అక్కడ చేరువచ్చే బిడ్డలను ఇంకా ఆయా ప్రాంతాల్లో మిమ్మల్ని మహింపరుస్తున్నటువంటి బిడ్డలను పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి, మమ్ము శోధనలోకి తేకా కీడు నుండి తప్పించుము, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము తలలో ఉంచుకున్న మీపై మీ కుటుంబాలపై మన యొక్క సంఘముపై సంఘ సభ్యులపై ఇప్పుడును ఎల్లప్పుడూ యేసు వచ్చి పరంతరము తోడయ్యుండును గాక. ఆమేన్.